పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు స్వర్ణమాల పత్రిజీ మరియు పత్రికారుల 45వ వార్షికోత్సవ దినోత్సవం ప్రత్యేక కార్యక్రమంలోకి స్వాగతం, సుస్వాగతం. ఎన్నో మధురానుభూతులు మన గతంలోకి వెళ్తే ఎన్నెన్నో మధురానుభూతులు మనకు తెలిసిన వాళ్ళతో తెలిసి ఉంటాయి, మనకు తెలిసిన వాళ్ళతో పంచుకుంటూ ఉంటాం, గుర్తుకు తెచ్చుకుంటూ ఆనందపడుతూ ఉంటాం. అలా ఈ 45th మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన వ్యక్తులను ఇంటర్వ్యూ చేయబోతున్నాం. పత్రికారికి, వారి కుటుంబానికి దగ్గరగా ఉన్న వారి రిలేటివ్స్ని అండ్ మెడిటేటర్స్ని. 45వ వార్షికోత్సవం సందర్భంగా ద్వారకనాథ్ గారి అంతరంగాన్ని, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, పత్రికారితో ఉన్న అనుబంధాన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, మీ గురించి చెప్పండి సార్, మీ ఇంట్రడక్షన్. నేను మా ఇంట్లో మా ఫాదర్ జియాలజిస్ట్ నారాయణరావు గారని, జియాలజిస్ట్ బేసికలీ స్టేట్ గవర్నమెంట్లో హైదరాబాద్లోనండి. కానీ టూర్ చేసేవారు బేసికలీ విలేజెస్ అంతా, ఎందుకంటే నీళ్ళు ఇవ్వాలి కదా, నీళ్ళ కోసం బోరింగ్ వెల్స్ చేయడానికి. ఆ రోజులో ఇంకా బోరింగ్ వెల్స్ వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి హెల్ప్ చేయడామని వెస్ట్ కోట్ విలేజెస్ కానీ వెళ్ళేవారు అన్నమాట. ఆ టైంలో తక్కువ మంది జియాలజిస్టులు ఉండేవాళ్ళు కదా సార్? మొత్తం స్టేట్ ఇద్దరే. అంతేనా? ఆయన అసిస్టెంట్ ఇద్దరే. అందుకు సమ్మర్ వచ్చిందంటే 90 days 95 days టూరే. సో మా మదర్ హౌస్ వైఫ్ అండి. మేము మొత్తం 7 మంది పిల్లలం. ఒక ఆవిడ చనిపోయారు. ఇప్పుడు నాకు 5 అక్కలు, నేను లాస్ట్ నేనే. ఓకే. ఇప్పుడు 6వ అనుకోండి. చిన్న, అందరికన్నా చిన్న మీరు? అందరికన్నా చిన్న నేనేనండి. అందరు అక్కలే అండి. ముద్దుల తమ్ముడు మీరు. 1 way, yes. సో అలాగా మున్పు యాక్చువల్లీ శంకరమఠలో ఉండేవాళ్ళం మేము. ఇక దాంతో రీసెంట్లీ బెంగంపేటకి వచ్చాము. స్కూలింగ్ అంతా, కాలేజ్ అంతా హైదరాబాద్లోనే జరిగింది. ఇక్కడ చదువుకోని పెద్దగా అయ్యాను నేను ఇక్కడ. తాతల కాలం నుంచి హైదరాబాదే? అవునండి. మా తాతగారు వాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ నిజాం కాలేజ్ ఆ టైంలో. వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఫస్ట్. అవును. ప్రొఫెసర్ హనుమంతరావు అని. మా ఓన్ తాతగారు వాజ్ ICS. హీ వాజ్ బేస్డ్ ఇన్ షిమ్లా. షిమ్లాలో ICS ఆఫీసర్గా పనిచేసేవారు. ఆయనకి జాబ్ వచ్చి వెరీ యంగ్ ఏజ్లోనే ఆయన పోయారు. దాని తర్వాత మా ఫాదర్ చదివి BSc చేశారు ఇక్కడ. మళ్ళీ BSc ఆనర్స్ హిందూ కాలేజ్ గుంటూరు చేశారు. దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్లో పనిచేసేవారు. ఫ్యామిలీ అంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. అవునండి, అందరూ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మీ ఎడ్యుకేషన్ ఎక్కడ సార్ సాగింది? నా ఎడ్యుకేషన్ స్టార్టింగ్ ఇక్కడ మెథడిస్ట్ స్కూల్ అని యాబిస్లో ఉంది. దాంట్లో చదివాను. దాని తర్వాత నృప్తుంగా స్కూల్ అని మన ఇక్కడ కోటిలో ఉంది, దాంట్లో చదివాను. కాలేజ్ అంతా నిజాం ఇక్కడ కాలేజ్ చేశాను, ఇక్కడ సంఘ కాలేజ్ అని బీకామ్ చేశాను. దాని తర్వాత జాబ్ చేశాను. ఓకే, రైట్ సార్. అసలు మీ స్పిరిచువల్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది సార్? ఎప్పుడు స్టార్ట్ అయింది? 1988 అండి. ఓకే. నేను నా ఫ్రెండ్ ఉండేవాళ్ళు, అతని పేరు బిఆర్ రెడ్డి అని. మేము ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, స్కూల్ నుంచి. ఆల్మోస్ట్ ఇప్పటికీ 50 ఏళ్ళ ఫ్రెండ్షిప్ మాది. సో అప్పుడు నాకు బిజినెస్ ఉండేది అన్నమాట. స్టిల్ ఫ్రెండ్స్ అండి. ఎస్, స్టిల్ ఫ్రెండ్స్. బిజినెస్ ఉండేది మాకు. బిల్డింగ్ హార్డ్వేర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళం అన్నమాట. కక్కుడుపల్లి ఫ్యాక్టరీ ఉండేది మాది అక్కడ. దాని తర్వాత కొన్నాళ్ళు ఇలా మాట్లాడుతుంటే సడన్గా రామచంద్ర మిషన్గా వెళ్ళేవాడు, వాళ్ళ ఫాదర్ కూడా వెళ్ళేవాడు, ఇతను కూడా వెళ్ళేవాడు అన్నమాట. అలా కొంచెం బెంటో పైన ఉండేది స్పిరిచువాలిటీ అని. అప్పుడప్పుడు సుభాష్ పత్రి లైన్లో రావడం మొదలెట్టారు. మా స్వామీజీ కలవడం కానీ, స్వామీజీ కానీ కలవడం కానీ అలాగా అన్నమాట. సో రోజు వచ్చి నన్ను అడిగాడు, నాకు సుభాష్ పత్రిని కల్పిస్తావా అని. ఎవరు? బిఆర్ రెడ్డి. చందర్ అని పిలుస్తాం అతని. చందర్ వెళ్ళి తీసుకెళ్ళి కలిపాను. కలిపి యాక్చువల్లీ నాకు సుభాష్కి కొంచెం నాకు కోపం వచ్చింది అన్నమాట ఆయన మీద. ఎందుకంటే ఆయన ఉద్యోగం మానేసి స్పిరిచువాలిటీలో వచ్చాడు, మా సిస్టర్ లైఫ్ పాడు చేశాడు అన్న ఫీలింగ్, కోపం ఉండేది. చాలా తిట్టేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళం. తిట్టేవాళ్ళు, ఏంది మా అక్కని ఇలా చేస్తున్నావు, మా అక్కని ఇంత బాధ పెడుతున్నావు అలా చెప్తే సార్ ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు? ఏమనేవాడు కదా, నవ్వుకునేవాడు. అంతేనా? అంతే. మిమ్మల్ని మళ్ళీ ఉల్టా తిట్టేవాళ్ళు కదా? తిట్టేవాడు. ఎందుకంటే యాక్చువల్లీ నాకు పత్రిక గారికి సుభాష్ చూసుకుంటే ఇట్స్ మోర్ ఆఫ్ ఫ్రెండ్స్ దాన్ బ్రదర్ ఇన్ లా. ఓకే. ఎందుకంటే వాళ్ళ పెద్దన్న మా అక్కని పెళ్లి చేస్తున్నారు కాబట్టి మా ఇంటికి వచ్చి ఉండేవాళ్ళు, మాకు కలిసి ఉండేవాళ్ళం అంతా. సో వీఆర్ మోర్ ఆఫ్ ఫ్రెండ్స్. IAS చదివేవాడు అప్పుడు. IASకి వెళ్ళినప్పుడు అంబర్పేట ఇంటికి వెళ్ళిన కూడా కూర్చొని క్వశ్చన్స్ అడగడం అలా ఉండేది అన్నమాట. సాయంత్రం పూట ఇద్దరం వెళ్ళి చాయ్ తాగేవాళ్ళం శంకరమఠకి వచ్చి. చదువులో బ్రేక్ వచ్చేది, చాయ్ తాగి సిగరెట్ తాగేవాళ్ళం. ఎస్, ఆఫ్ కోర్స్. సో అలా వచ్చేవాళ్ళం. సో క్లోజ్నెస్ చాలా ఉంది నాకు సుభాష్తో కూడా. ఓకే. సో దెన్ ఐ ఆస్క్డ్ హిమ్ ఏం చెప్తే కాకుండా అయితే మా ఫ్రెండ్ వెళ్ళి కలిసాడు. కలిసి ఒక రోజు మళ్ళీ కొట్లాడుకున్నాను.
కొట్టాడుకుంటే ఆయన అన్నాడు, నీకే తెలుసా పో అన్నాడు అన్నమాట. ఎవరు మిమ్మల్ని? నన్ను. నీకే తెలుసు, నీకు మెడిటేషన్ నీకే తెలుసు పో అంటే, దేనికి అర్థం అసలు ఏంది ఇది, వాట్ ఈస్ దిస్ కనుక్కుందాం ఏంటని చెప్పి అప్పుడు అతను శంకరమఠలో ఉండేవాడు. వాడు శంకరమఠ ఇంటికి వస్తుంటే నాకు దారిలో ఇది రామకృష్ణ మఠంది, రామకృష్ణ మిషన్ది మెడిటేషన్ వాళ్ళది కనిపించింది. అసలు ఈ మెడిటేషన్ అంటే ఏంటి అని చెప్పి బండి ఆపి లోపలికి వెళ్ళి కూర్చున్నాను. ఆయన లోపలికి వెళ్ళారని ఇప్పుడు వెళ్తే పెద్ద విగ్రహం, చాలా వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ చాలా మంచి హాల్ అది, వెరీ క్వైట్ అండ్ కామ్, పెద్ద విగ్రహం ఉంది. ఆయన ఉంటే అక్కడ కూర్చున్నాను, వెళ్ళి కూర్చొని సరే అని చెప్పి నాకు మెడిటేషన్ లాగా కూడా తెలియదు. సో జస్ట్ విన్నాను, శ్వాస మీద ధ్యాస అంటే గాలి మీద కూర్చున్నాను. కాసేపు ఒక కూర్చున్నాక లేదు సరే చాలు ఇంకా లేచి చూస్తే 45 minutes పట్టింది నాకు. సో 45 minutes ఎక్కడికి వెళ్ళాలి నాకు అర్థం కాలే. అరే 45 minutes ఏమైంది, దానికంటే ముందు కూర్చున్న 15 minutesకి ఆయన అన్నారు, వాయిస్ వినిపడింది, ఇప్పుడు వచ్చావు బాబు నువ్వు అని. నేను ఇదేంటి అంటే ఇది నా ఇమాజినేషనా ఏంటి అని తెలుసుకుందామని అనుకున్నాను. సో అప్పుడు మా హెచ్సిఎల్లో పనిచేసేవాడిని. అప్పుడు నేను హెచ్సిఎల్లో పనిచేసేటప్పుడు మాకు ప్రెషర్ ఎక్కువ ఉండేది చాలా. ఉంటే మా కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, మా ఫ్యాక్టరీ దెహ్రాదూన్లో ఉండేది. దెహ్రాదూన్ పక్కన శరణ్పూర్ ఒక ఊరు ఉంది, ఆ ఊరిలో ఉండేది అన్నమాట. సో అక్కడ వాళ్ళ లోకల్ ఆశ్రమం నుంచి పిలిచి మెడిటేషన్ నేర్పించారు అన్నమాట, జస్ట్ టు కంట్రోల్ ఇట్. సరే చూస్తే నాకు వచ్చి బాగా అనిపించింది మెడిటేషన్ చేయగానే. ఇదేదో బాగుంది అని చెప్పి సరే ఇంటికి వచ్చి నేను ఐ టోల్డ్ మై వైఫ్ ఆల్సో ఇలా చేశాను, నాకు ఇలాగ అయిందని. దెన్ షీ సెడ్ ఐ థింక్ ఇట్స్ హాలుసినేషన్, యు ఆర్ ఇమాజినింగ్ థింగ్స్ అంది. సరే అని చెప్పి ఇంట్లో నా కొడుకు ఉండేవాడు. కొడుకు రూమ్లో కింద మ్యాట్ వేసుకొని కూర్చొని మెయింటైన్ చేశాను. సాయంత్రం అరౌండ్ 8 o'clock చేస్తే సడన్గా ఎవరో ముందు వచ్చి కూర్చుని అనిపించింది నాకు. మీ ముందు వచ్చి కూర్చున్నా, నాకు అర్థం కాలేదు ఇదేంటా అని. లేచి మా ఆవిడని పిలిచాను. పిలిచిన నువ్వు పక్కన కూర్చో, నీకేం కనపడుతుందో చెప్పు అన్న. చెప్పు అని చెప్పితే ఎవరో ఒక ముస్లాం కూర్చున్నాడు అంది. మీ మేడం కూడా కనిపించింది. సో సరే అని చెప్పి దాన్ని భయపడి వెళ్ళిపోయింది, ఏంటో ఇలా ఉందని. మీ మేడం ఓపెన్ ఐస్తో కనిపించారా? మెడిటేషన్లో కళ్ళు మూసుకుంటే. ఓకే. నేను కళ్ళు మూసుకొని మళ్ళీ దండం పెట్టి ఎవరండి మీరు అంటే, గుర్తుపట్టలేదు బాబు అన్నారు ఆయన. ఎవరు సరే మీరు అంటే, నేనే సదానంద జోగి అన్నారు ఆయన. సదానంద జోగి అని చెప్పేసరికి ఆయన అంటే దిస్ జస్ట్ 15 days ఆఫ్టర్ స్టార్ట్ మెడిటేషన్. ఏం సార్ ఇలా వచ్చారు అంటే, ఇప్పటి నుంచి నేను నీకు నేర్పిస్తాను మెడిటేషన్ గురించి అని చెప్పి అక్కడి నుంచి నాకు మొదలెట్టారు మొత్తం. మూలాధారం నుంచి రోజుకు ఒక విషయం వేసుకొచ్చేవారు ఆయన. రోజు అప్పుడు చెప్పారు వాడిని పొద్దున 3 గంటలు లేమని. పొద్దున 3 గంటలు లేచి కూర్చునేవాడిని. ఆయనే చెప్పారు అని చెప్పారు, మార్నింగ్ 3 o'clock లేమని. అంతకుముందు మీకు సదానంద యోగి తెలుసా? అంటే విన్నాను కానీ చూడలేదు ఎప్పుడు ఆయనని. ఫోటో చూడడమే తప్ప ఏం చూడలేదు ఆయనని ఫిజికల్గా ఎప్పుడు కనబడలేదు. నేను మెటీరియల్స్ కానీ ఈ లెఫ్ట్ ద బాడీ. సో ఆయన ఒక రోజుకి వాళ్ళు వచ్చేవారు. ఓ రోజు ఒక పెద్ద నా సౌదీ అరేబియన్లాగా గౌన్ వేసుకొని వచ్చేవారు, ఓ రోజు మామూలు ధోతి కట్టుకొని వచ్చేవారు, ఓ రోజు బోవారు పట్టుకొని వచ్చేవారు మీ ఇంటికి రకరకాల ముందు. నాకు అర్థం కాదు. అడిగాను ఏం సార్ ఇవి అంటే నా వేషం చూసి నువ్వు గుర్తుపట్టాలి, ఆ రోజు క్లాస్ ఏముంటుందో నీకు అని చెప్పారన్నమాట. సో కోయవాడలో వచ్చి నాకు ఎక్కువ చెప్పారు. కోయవాడ అంటే మన అప్పుడు శ్రీశైలంలో చాలా ఇళ్ళు ఉన్నారు ఆయన. సో శ్రీశైలం మల్లికార్జున స్వామి కోయవాడు అంటారు. సో ఆయన వచ్చి ఆయన మూలాధార చక్ర ఎలా ఓపెన్ చేయాలి, స్వాదిష్టాన మణిపూరక్ అంతా చక్రా బై చక్ర ఓపెన్ చేసుకుంటూ వచ్చారు ఆయన. టీచింగ్స్ చెప్పేవాళ్ళు. ఆయన చేసేవారు, చేసిన నన్ను చూడమనేవారు, నన్ను అలా చేయమనేవారు. అలా ఆయన నాకు చెప్పడం వచ్చారు. ఇది ఎంత ఏ ఇయర్స్ సార్ ఇదంతా? 88, 89 బిట్వీన్. సో బై ఎండ్ ఆఫ్ 89 అప్పటికి కొంచెం ఎక్కువ మంది అయ్యారు. సుభాష్ పత్రిక దగ్గర కూడా ఇంకొక 10 మంది దాకా రావడం మొదలెట్టారు. 10 మంది దాకా వచ్చారు. పాపం నలుగురే ఉండేవాళ్ళు ఫస్ట్ ఎవరెవరు మీరు? నలుగురు. సుభాష్, నేను, చందర్, శ్రీనివాసరావు. నలుగురు. మీరు నలుగురు ఫ్రెండ్స్ అన్నట్లు. శ్రీనివాసరావు అండ్ సుభాష్ కొలీగ్స్ ఇన్ కోరమండల్. నేను చందర్ ఫ్రెండ్స్. మీరు చందర్ ఫ్రెండ్స్. మీ నలుగురు బ్యాచ్. అంతే. ఏం చేసేవారు? మీ బ్యాచ్ యాక్టివిటీస్ అంటే ఎట్లా ఉండేవి? ఏం చేస్తామంటే సాయంత్రం దగ్గరికి ఆఫీస్ నుంచి డైరెక్ట్గా సుభాష్ ఇంటికి వెళ్ళిపోయేవాడు నేను. ఎక్కడ? అంబర్పేట. ఇక్కడ అందమైన సభ ముందు ఉండేది ఇల్లు. ఓకే. నల్లకుంటలో మేడ మీద డాబా, ఇండిపెండెంట్ హౌస్ అన్నమాట. డాబా మీద దుప్పటి కూర్చునేవాళ్ళం. దుప్పటి వేసుకొని కూర్చునేవాళ్ళం. సో ఆయన వచ్చి వాళ్ళు ఏంటి క్లాసు అంటే చెప్పేవారు, ఇలా చేయదు అనమాట. ఓ రోజు ఏమైందంటే ఇలా కూర్చున్నాం నలుగురం మేము.
రాత్రి 8:30, 9 అవుతుంది. ఆ రోజు కృష్ణ గురించి మాట్లాడాను చాలా, కృష్ణుడి కృష్ణ గురించి చాలా మాట్లాడేసరికి అంతా సరే అని చెప్పి అతను ఎందుకు కిందికి వెళ్ళాడు. నేను ముగ్గురం కలిసి, నేను సుభాష్ మళ్ళీ ఆయన పైకి వచ్చారు, కూర్చొని మెయింటైన్ చేస్తున్నాం. ఇలాగే నలుగురు ఒక సర్కిల్లో వేసుకోవాలి. ఏది అనాపానసతి మెడిటేషన్? అప్పటికి అనాపసతి ఇన్వెంట్ కాలేదు, మరి గాలి మీద ధ్యాస అన్నమాట, బ్రెత్ అబ్జర్వింగ్. ఓకే, ఈ వర్డింగ్ లేదు, లేదు అప్పటికి ఇంకా. సో సడన్గా ఒక పైనుంచి ఒక మెరుపులా వచ్చిందనమాట, పైనుంచి ఆకాశం నుంచి ఒక గోల్డెన్ స్తంభం లాగా అనమాట వచ్చి, ఒక అంటే ఒక ట్రీకి ట్రంక్ ఎలా ఉంటుంది చూడండి రౌండ్గా, అలా ట్రంక్లా వచ్చి ఆ పైన ఆగింది. చూస్తుంటే దాంట్లో జబర్దస్త్ అంటే బ్యూటిఫుల్ స్మెల్ అన్నమాట, అంతా వచ్చేస్తుంది. ఇంత మంచి స్మెల్ వస్తుంది, సుగంధం వస్తుందని చెప్పి మెల్లిగా వచ్చింది కిందికి. అది వచ్చి నలుగురు మధ్య ఆగింది. సో ఎవరు స్వామి మీరు, దండం పెట్టి ఎవరు స్వామి మీరు అంటే, ఏమయ్యా ఇంతసేపు నా గురించి మాట్లాడుకున్నా నాకు గుర్తుపట్టలేదా అన్నాడు ఆయన. నేను పరేషాన్ అయిపోయాను ఒక్కసారి, అది ఏంది నేను ఇట్లా అంటున్నారు. దెన్ స్టక్ అయింది, అది కృష్ణ కదా అని. దానికంటే ముందే నాకు ఇచ్చాడు ఆయన కృష్ణాధార బుక్స్, కేన్ మున్షిది. ఐ వాజ్ రీడింగ్ దోస్ బుక్స్ ఆల్సో. ఓకే, 7 బుక్స్ ఉన్నాయి అవి కృష్ణ. అది వచ్చి మధ్యాహ్నం అయ్యేసరికి నాకు మొత్తం ఇట్లా ఎనర్జీ కొడుతుంది బాడీకి, అంటే అన్కంట్రోలబుల్ అవుతుంది అనమాట. ఇక్కడ దాకా వచ్చేప్పటికి నా సహస్రాలు ఓపెన్ కాలేదు ఇంకా, ఉండేప్పుడు నాకు విశుద్ధాకే ఉంది ఎనర్జీ. ఇలా కొడుతుంటే లోపలంతా స్వీట్, ఎట్లా అంటే హనీ డెవలప్ అవుతుంది లోపలంతా. అలా 15 minutes మెల్లిగా చేసి చంద్రకి చెప్దామని చేయబోతున్నాను, ఇషారా చేద్దామని, ఐ నాట్ ఏబుల్ టు ఈవెన్ లిఫ్ట్ మై హ్యాండ్. సో అంతా అయిపోయాక చూసాక ఒక ద హోల్ థింగ్ హ్యాపెండ్ అబౌట్ 35-40 minutes. అది మెల్లిగా మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. మరి సుభాష్ చూసావా అంటే ఏమైందని చెప్పాడు. దెన్ ఐ టోల్డ్ ఇట్లా అయింది ఇక్కడ అని. దెన్ హీ వాజ్ సర్ప్రైజ్డ్. సో అలాగే స్వామీజీ నాకు చెప్తూ పోయారు. దాన్ని స్వామీజీ టీచింగ్స్లో మీకు ఎక్కువ ఏం చెప్పేవాళ్ళు సార్? ఎక్కువ ఏం చెప్పేవారు అంటే బేసికలీ అండి, ఆయన యాక్చువల్లీ ఉర్దూ మాట్లాడతారండి. యాక్చువల్లీ సూఫీ, ఈజ్ నాట్ ఈజ్ సూఫీ. మీకు ఉర్దూ బాగా తెలుసు? తెలుసు అండి, బికాజ్ ఆఫ్ హైదరాబాద్ అండి. చిన్నప్పటి నుంచి నాకు ఉర్దూ అంటే ఇష్టమా? ఉర్దూ వచ్చి మీకు? ఉర్దూ వచ్చండి. యూ కెన్ స్పీక్? యా కెన్ స్పీక్. ఓకే. హర్ రంగ్ మేరా హై మై బెహరూపియా హూం. అన్ని రంగులు నావే, కానీ నాకు రూపం లేదయా. హర్ రంగ్ మేరా హై మై బెహరూపియా హూం. సో కొన్ని మంచి ఉండవు, మంచి షేర్ చెప్పారు అప్పుడు. చెప్పండి సార్. मैं जनाबे शेख से, शेख అంటే గురువు అన్నమాట. मैं जनाबे शेख से पूछा उस लापता का दे मुझे कुछ पता. मैं जनाबे शेख से पूछा उस लापता का दे मुझे कुछ पता. जनाबे शेख ने हंसे और बोले नादां है क्या, और बोले नादां है क्या, उस लापता का दे तुझे मैं क्या पता. जब इस राज को जाना लापता लापता करते करते खुद हुआ लापता. అర్థమైందండి? చెప్పండి సార్, తెలుగులో కూడా చెప్పాలి మీరు. నేను మా గురువుని అడిగాను, అడ్రస్ లేని వాడి అడ్రస్ నాకు ఇస్తావా అని. సో ఆయన గురుగారు నవ్వి అడిగారు, ఏ పిచ్చివాడవా నువ్వేమన్నా, అడ్రస్ లేని వాడి అడ్రస్ ఎలా ఇవ్వగలను నాకు అని అన్నారు. ఎప్పుడైతే ఈ రహస్యాన్ని నేను తెలుసుకున్నానో నేను నా అడ్రస్ పోగొట్టుకున్నాను. సో అదన్నమాట. హరంగ్ మీరా మే బెహరూపియా హూం. నాలో అన్ని రంగులు ఉన్నాయి, కానీ నేను ఇదన్నమాట. సో అది చెప్పేవారు ఆయన ఎప్పుడు. పబ్లిక్లో వెళ్ళేసి చేసుకోవడం కాదు అది. ఎలాగైతే మనం ఎగో అంటాం కదండి మామూలు, ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఉంటుంది అన్నమాట. ద నఫ్స్ అంటారు, సూఫిజం ద నఫ్స్ అంటారు అన్నమాట. అనేవారు ఆయన, ఏ నఫ్స్ అయినా బిడ్డ 1000 సర్ కా సాంప్ హై. ఈ నఫ్స్ అన్నది 1000 తలలు, 1000 తలను పాము. ఒక తలకు వెనక ఇంకో తల వస్తూ ఉంటుంది. ఈగో అది. దాన్ని నువ్వు లేపకు, కొంచెం నేర్చుకొని వెళ్ళామనుకో అందరూ చప్పట్లు కొట్టేస్తారు అనే సాకు మళ్ళీ ఎక్కడో అది పెరుగుతుంది. సో యూ బీ విత్ ఇన్ దట్. నువ్వు పక్కన ఉన్నా కూడా పక్కడు తెలియకూడదు మెడిటేటర్ అని, పక్కవాడు తెలియకూడదు. నీకు ఎవరైనా మంచి స్టూడెంట్ కనిపించారో, హూ కెన్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ యూ, కెన్ హూ వాంట్స్ టు లెర్న్, హూ హాస్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్, వాడికి చెప్పు. ఆయన కూడా కరులో ఉన్నప్పుడు అదే అనేవారు ఆయన, ఇక్కడ జ్ఞానం తప్ప ఇంకేం దొరకదు పో అనేవారు ఆయన. సో అప్పుడు దాన్ని తీసుకెళ్ళి దాన్ని చెప్పారు. అప్పుడు చెప్పారు, ఇప్పుడు నీకు రెడీగా ఉన్నావు, ఓపెన్ 3rd eye అని.
అప్పుడు విజయవాడకి వెళ్ళాం. అందరం ఒక 10 మంది వెళ్ళాం విజయవాడ వ్యాన్లో. అప్పుడు కొత్త బస్ స్టాండ్ కట్టలేదు, పాత బస్ స్టాండ్ 1990 అనుకుంటా ఇది. పాత బస్ స్టాండ్ ముందు ఒక హోటల్ ఉంది, ఇక్కడ గుర్తుంది సాయిబాబా హోటల్ అని. దాంట్లో రూమ్ తీసుకున్నాం మేము. ఆయన వచ్చారు. విజయవాడ దేనికి వెళ్ళారు? విజయవాడ దూరంలో ఒకతను ఉండే బారని కలుద్దాం వెళ్ళాం. పామారు ఏదో ఉంది పేరు, పామారు ఏదో ఉంది అక్కడ. సో ఆయన వచ్చి బాబు రెడీ కానీ నీకు ఓపెన్ చేస్తా అని చెప్పారు. థర్డ్ ఎవరు? స్వామీజీ. సదానంద చేస్తా అంటే సరే కూర్చున్నాను. మెల్లిగా అది ఎనర్జీ బిల్డప్ అవడం మొదలెట్టింది లోపల నుంచి. బిల్డప్ మొత్తం నా చెవులు మొక్కుండు అంతా బంద్ అయిపోయింది, సీల్ అయిపోయింది ఆల్మోస్ట్. నథింగ్ హ్యాపెనింగ్. అంటే నాకు ఓన్లీ శ్వాస మాత్రం వెరీ లిటిల్ శ్వాస వస్తుంది. అలా 15, 20, 30 మినిట్స్ ఒక్కసారి ఎనర్జీ ఇట్ కేమ్ ఆఫ్ ద ఫోర్ హెడ్. చూస్తే అంతా మనుషులు కనిపించలేదు ఎవరు, అన్నీ ఓన్లీ బాల్స్ ఆఫ్ ఎనర్జీ ఆల్ అరౌండ్ మీ. గోడ ఏం లేదు అన్నమాట. నేను ఎట్లా ఉందంటే ఇది ఆకాశ కింద కూర్చున్నాను అన్నది అలా అనిపించింది. అలా ఆయన చాలా చేశారండి ఆయన. ఓకే, మీరు ఎక్కువ హిందీ మాట్లాడడం అలవాటు అసలు మీకు తెలుగు కంటే? అవునండి. నిన్న పత్రిక సార్ కూడా మీకు ఫోన్ చేసినప్పుడు హిందీలో మాట్లాడుతున్నారు. తెలుగు అంత ఫ్లూయెంట్ నాకు లేదండి చిన్నప్పటి నుంచి. హిందీ ఫ్లూయెన్సీ ఉంది బాగా? హిందీ ఫ్లూయెన్సీ బికాస్ మీరు మార్కెటింగ్లో ఉన్నారు కాబట్టి ఎక్కువ ఇంగ్లీష్ హిందీ అవసరం అయ్యేది. ఓకే. ఇంట్లో తెలుగు మాట్లాడాలనుకోండి, కాదని కాదు, బట్ తక్కువ. అయితే అట్లా మీరు సదానంద యోగి గారితో ఎక్కువ అటాచ్మెంట్ చాలా టెస్టింగ్ కూడా చేసేవారు, కొట్టేవారు పట్టుకొని, తిట్టేవారు బాగా. తిట్టేవాళ్ళ? ఎందుకని? నేను చెప్పించకపోతే ఎందుకు వచ్చావు నాకు చెప్పించేది, నీకు చెప్పాను చేసావా, ఏం చేస్తున్నావు ఇన్నాళ్ళు, ఎందుకోసం పుట్టావా, నువ్వు పర్పస్ ఆఫ్ లైఫ్ నీకు తెలుసా, మర్చిపోయావు నువ్వు. ఇలా టెస్టింగ్ కూడా చేసేవారు ఆయన, హెల్ప్ కూడా చేసేవారు. సేమ్ కొట్టడం తిట్టడం సెల్ఫ్ అంతా చేసేవారు ఆయన. మీకు రకరకాల రూపాల్లో దర్శనం ఇచ్చేవాళ్ళు. అబ్బా చాలా డిఫరెంట్ అండి. అప్పుడు ఫ్యాక్టరీ ఉన్నప్పుడు మేము వెళ్ళినప్పుడు అలాగే బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు ఫ్రెండ్ని కలిసి, నాకు డిఫరెంట్ షాప్స్ ఉండేవి అన్నమాట. సో వన్స్ ఇన్ మంత్ వెళ్ళి కలెక్షన్ చేసుకొచ్చేవాళ్ళం, సేల్స్ అంతా. ఆ రోజు కలెక్షన్ చేసుకొని నెల్లూరు ఆగాము, నెల్లూరు నుంచి వస్తున్నాం టువర్డ్స్ హైదరాబాద్. నెక్స్ట్ హాల్ట్ గుంటూరు విజయవాడ హైదరాబాద్ అనమాట. ఒంగోలు దగ్గర ఆగి చాలా చదువుతున్నాం. నేను అప్పుడు నా ఫ్రెండ్ కూడా వచ్చాను. అప్పుడు మారుతి 800 కార్ ఉండేది. 800. అప్పుడు నేను ఒక్కడిని ఏం పోతా అని చెప్పి మా ఫ్రెండ్ కూడా అమ్మాను. వాడు ఫ్రీగా ఉంటాడు, వాడు వచ్చాను నాతో పాటు. ఇంకో ఫ్రెండ్ బెంగళూరులో వచ్చాడు. ముగ్గురు కలిసి వస్తున్నాం. కార్ ఆప దూరంగా ఆయన నించొని నవ్వుతున్నారు ఆయన. ఇక్కడ అని పిలిచారు. పిలిచి మాట చెప్తాను, భయపడకు అన్నారు. మీరు నాకేం భయం సార్ అన్న. లేదు నువ్వు ఆగిపోయి ఇక్కడ హోటల్ తీసుకొని ఇక్కడ ఆగిపోను, వెళ్ళకముందు అని. ఎందుకు వెళ్ళదు సార్ అన్న, నీకు యాక్సిడెంట్ అయిపోతుంది, నీ కార్ యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పాను. అప్పుడు నేను ఆలోచించాను, నేను ఒక్కడే ఉంటే పర్వాలేదు, నాతో 2 ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఏమైనా అవుతే నాకు మీ నమ్మకం ఉందండి. నీకు నమ్మకం ఉంటే వెళ్ళు అన్నారు మళ్ళీ. నాకు నమ్మకం ఉంది, నేను వెళ్తాను, కానీ నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకేం కాకూడదు, నాకేమైనా పర్వాలేదు అని అన్నా. అంటే నా బేస్ వెళ్ళిపోయారు, డిసప్పేర్ అయిపోయారు. అక్కడి నుంచి డిసప్పేర్ అయిపోయి బండి స్టార్ట్ చేస్తాను, డ్రైవ్ చేస్తున్నాను. మీరు డ్రైవ్ చేస్తున్నారా? నేను డ్రైవ్ చేస్తున్నాను, డ్రైవర్ లేడు, నేనే చేసేయమండి. అప్పుడు అప్పటికే పొద్దున్న 3:30 అవుతుంది. చిలకలూరుపేట వస్తుంది దానిలో, బిఫోర్ గుంటూరులో. అన్నీ టొబాకో గోడౌన్స్ ఉన్నాయి అక్కడ చాలా. ఆ రోజు సింగిల్ రోడ్ అండి, అంటే ఇటుపక్క వెహికల్ అంతే వెళ్ళొచ్చు అనమాట. సో రాత్రి 3:30 అవుతుంది. అక్కడ వెళ్ళి వస్తున్నాను, ఎదురు నుంచి లారీ వస్తుంది. వాడే ఫుల్ హెడ్ లైట్ వేసాడు. వెనక నుంచి ఒక లారీ కూడా వస్తుంది. ఆయన రేర్ వ్యూమర్లో కూడా పడి నాకు కళ్ళగా పడుతుంది, డిస్టర్బ్ అవుతుంది. ఇతర ఫ్యాక్షన్ సెకండ్ ఏమైంది అర్థం కాదు, అని చెప్పి బండి తిరిగింది మొత్తం. అయిపోయిందని అనుకున్నా. చూస్తే ఇద్దరు సేఫ్ ఉన్నారు, ఏం కాలేదు. బండి ఇలా వెళ్ళి హైవే ఇలా ఉంటే ఇలా ఉన్న బండి ఇలా ఆగింది. అప్పటికే ట్రాఫిక్ ప్యాలప్ అవుతుంది అటుపక్క ఇటుపక్క. బికాజ్ చిన్న రోడ్లు ఫార్చునేట్లీ ఆ ఫ్యాక్టరీస్లో వాచ్మెన్ వర్ దేర్. వాళ్ళంతా వచ్చి వాళ్ళు హ్యాపీ. చూస్తే చిన్న కారు. ఫస్ట్ దిగి నేను ముందు ఆయిల్ చేంబర్ ఉంటుంది కదా ఇంజిన్ దగ్గర, ఆయిల్ చేంబర్కి చేయబెట్టాను. ఆయిల్ చేంబర్ నీళ్ళు కారుతున్నాయా, పగిలిపోయిందా అని చూసి మళ్ళీ బానెట్ ఓపెన్ చేసి ఫ్యాన్ బాగుందా చూశాను. ఫ్యాన్ బాగానే ఉంది, రేడియేటర్ బాగానే ఉంది.
లోపలికి వెళ్ళి స్వామిజీని తలుచుకొని ఇంజన్ ఆన్ చేసి ఇంజన్ ఆన్ అయింది. కానీ కొంచెం ముందుకి వెనక్కి వెళ్తుంది, కానీ కుదురు వెళ్ళటం లేదు, ఆగిపోతుంది. నాకు అర్థం కాలేదు ఏమైందా అని చెప్పి వాడు ఇంతో లారీ వాళ్ళు అంతా దిగారు. అవునా సాబ్ ఆ ప్రస్తా రోక్ రే, జరా గాడి బాజు హటా లీజియే హమ్ చలే ఆయేంగే అన్నారు. సో నాకు బండి లేపి పక్కన పెట్టేసి చూస్తే ఫ్రంట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వీల్ లోపల ఇన్నర్ రిమ్ బెండ్ అయింది అంతే. సో ఇట్ కెన్ టేక్ ఓన్లీ 1 రివల్యూషన్. ఓకే, షాక్ అబ్జర్వర్ ఉంది కదా, దాన్ని తగులుతుంది. చూస్తే ఏమైందంటే అవి ఏం చేస్తారు, రోడ్డు పక్కన బండ్లు ఆపేసి రాళ్ళు పెడతారు చూడండి, ఆ రాయి కొట్టింది బండి వెళ్ళింది. ఓకే, సో మెల్లిగా స్టెప్ని వేసి మళ్ళీ ముందుకు వెళ్ళి దానికి ఓపెన్డ్ థింగ్ అండ్ స్టార్టెడ్. గుంటూరుకు వచ్చి ఆగంగానే అండ్ నుంచి నవ్వుతున్నారు. యావా అన్నారు. అన్న మీకు తెలియదా సరే ఏమైందో అన్న. ఏమో మీకు డౌట్ వచ్చేదే ఏమన్నా, అంటే ఈజ్ ఇట్ ఇమాజినేషన్ ఆర్ రియల్ వాట్స్ హ్యాపెనింగ్ అని డౌట్ వచ్చేసి నేను రాసుకునేవాడిని. ఐ యూస్ టు రైట్ అండ్ ఆస్క్ హిమ్ అగైన్. కానీ ఐ కుడ్ సీ ఇన్సైడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నాకు తెలిసేది కదా, ఎనర్జీ ఫ్లో తెలిసేది కదా, ఏమవుతుందో ఎలా అవుతుందో. దాంతో అలా అని చెప్పి ఐ సఫర్ 2.5 years సఫర్డ్ అలాట్. నాకు ఆపేసరి ఎనర్జీ అని తీసుకొచ్చి ఇక్కడ పిచ్చివాళ్ళు తిరిగేవాడిని రోడ్ల మీద. నేను 2 years తిరిగాను. అవునా? నాకు గోక్కుంటే స్కిన్ ఉడిపోయి రక్తం వచ్చేది. ఎందుకన్నా అలా? ఆ హీట్కి, ఎనర్జీ బయటికి పోయేది కాదు, ఎనర్జీ జనరేట్ అవుతుంది, బయటికి పోయేది కాదు. తీసుకుంటే ఆయన మళ్ళీ కనపడలే ఆయన నాకు. నేను వెళ్ళి కూర్చున్నాం అక్కడ నందవరంలో కూడా వెళ్ళి, ఏం కాలే. దెన్ ఐ మేట్ 1 more master, దెన్ హీ రెక్టిఫైడ్ దట్ పర్సన్. 1 more master? ఇంకో మాస్టర్, సెకండ్ మాస్టర్. ఎవరు సార్ అతను? హజరత్ అమానుల్లా సాబ్ అని, హజరత్ అమానుల్లా ఖాన్ సాబ్. హజరత్ అమానుల్లా ఖాన్, అమానుల్లా ఖాన్ సాబ్. అమరుల్లా ఖాన్ సాబ్ ఎక్కడ సార్ ఆయన? మెహదీపట్నం. ఆయన సూఫీ. ఆయన గురించి చెప్పండి సార్. ఆయన హీ వాజ్ యాక్చువల్లీ ఫోర్మ్యాన్ ఇన్ BHEL. BHELలో ఫోర్మెన్లా పనిచేసేవారు. చూడండి ఎంత పెద్ద మహానుడు ఎలా ఉంటారో, కనపడరు. రోడ్ మీద అంటే ఈయన ఇంత పవర్ఫుల్ మనిషి అని తెలిసేది అన్నమాట. అటువంటి మనిషి ఆయన. సో బై ఎలాగో ఫ్రెండ్ ద్వారా వెళ్ళి కలిస్తే చిన్న ఇల్లు అండి, ఒక రూమ్, చిన్న ఒక ఓపెన్ స్పేస్, ఇంకా ఒక బెడ్రూమ్, ఇంకో బెడ్రూమ్, ఒక చిన్న కిచెన్. వెళ్ళి చందర్ కనుక్కున్నాను ఆయన అడ్రస్. సో నేను చందర్ కలిసి వెళ్ళాం అక్కడికి. వెళ్ళి స్నానం కొంచెం అని చెప్పేసి ఆయన కలిసి కూర్చున్నాం. ఫస్ట్ డే, సెకండ్ డే, మాకు 3rd day వెళ్ళాను. అర్థమైపోయింది ఆయన ఎందుకు వచ్చాను చూస్తే ఆయనకు అర్థమైపోతుంది. సో నేను అప్పుడు చెప్పాను, సార్ ఇట్లా ఎనర్జీ అయిపోతుంది, నేను చేయలేకపోతున్నాను, बहुत तकलीफ़ें हूँ मैं, बहुत परेशान हूँ मैं, 2 साल से नहीं हो रहा मेरे से. ठीक है అని చెప్పి ఇలా చేయని చెప్పారు. ఇంటికి వెళ్ళి ఇలా చేయను అని చెప్పారు. ఆ రోజు రాత్రి అంతా కూర్చున్నాను. 2 days అప్పుడు సెటిల్ అయింది అది. 2 years అండి. టెక్నిక్ చెప్పారండి. దెన్ హీ టుక్ మీ. దెన్ హీ స్టార్టెడ్ హిస్ టీచింగ్. ఓకే, వాట్ ఈస్ హిస్ టీచింగ్ సార్? సూఫిజం ఏమండి, సూఫిజం దిస్ నో ఏమంటారంటే దాంట్లో ఒక టీచింగ్ అన్నది ఏముంటుంది అన్నమాట. జిక్కర్ అన్న మంత్రంలా ఉంటుంది అన్నమాట. అది ఇస్తారు, అది చదవమంటారు అన్నమాట. అది మనం చదవాలన్నమాట. ఇప్పుడు అందరు 786 అంటాం కదండి, అది కూడా ఒక ఇదన్నమాట, జిక్కర్ లాంటిది అనమాట అది. సో దాంట్లో నెంబర్స్ ఉంటాయి అన్నమాట. సో ఎలాగైతే మనకి ఉన్నాయో ఇప్పుడు మనం ఏముంటామండి, తమో గుణ, రజోగుణ, జ్ఞాన సాత్విక్. తమో రజో జ్ఞాన సాత్విక్ వాళ్ళకు కూడా 4 ఉన్నాయి. షరియా, తారికత్, మారిఫత్, హకీకత్ 4 ఉంటాయి అన్నమాట వాళ్ళకు కూడా. బోత్ ఆర్ సేమ్, ఇంకేం డిఫరెన్స్ ఏం లేదు, వాళ్ళకు కూడా ఉన్నాయి. కానీ మన ముస్లిమ్స్ అనేసరికి మనకి అందరికీ ఒక ఏదో వేరే ఫీలింగ్ ఉంటుంది. బట్ సూఫీస్ లైక్ ఒక ఋషి అన్నమాట, ఒక ఋషిలాగా. మీరు ఆ మాస్టర్ ద్వారా ఏం నేర్చుకున్నారు సార్? ఏం నేర్చుకోలేరు అడగండి, చెప్పండి సార్ కొన్ని. ఇన్సాన్ బన్ యాక్చువల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం మెడిటేషన్ మనం ఏం చేస్తాం, యాక్చువల్లీ మనం ఏమంటున్నాం, ఆనాపానసతి చేయాలి. మెడిటేషన్ కూర్చొని థాట్ టెస్ట్ లేకుండా బ్రెయిన్ ఉండాలి. వాట్ యు ఆర్ డూయింగ్ అన్కాన్షియస్లీ ద హోల్ డే, యూ హ్యావ్ టు డూ కాన్షియస్లీ ద హోల్ డే. అంతే. గాలి పిలుస్తున్నాం, కాన్షియస్నెస్ లేదు. నిద్రపోతున్నాం, కాన్షియస్నెస్ లేదు. మాట్లాడుతున్నాం, కాన్షియస్నెస్ లేదు. చూస్తున్నాం, అవేర్నెస్ లేదు. ఇవే అన్నీ మనం కన్వర్ట్ చేస్తామనుకోండి. ఒక చిన్న క్వశ్చన్ అండి, ఇంతమంది మెయింటైన్ చేస్తారు కదా, ఉజులు అడుగుతాను,
ప్రతిరోజు అందరం మనం పడుకుంటామా? అవును. పడుకున్నప్పుడు మేల్కొని ఉంటాం కదా. మేల్కొన్నప్పుడు కొంతమంది బుక్ చదువుతారు, కొంతమంది మ్యూజిక్ వింటారు, కొంత టీవీ చూస్తారు, వేరియస్ థింగ్స్. కానీ ఏ మినిట్లో ఆ మెలకు నుంచి నిద్రకు వెళ్తున్నాం మనం? బట్ మినిట్ వేర్ మన మెలకు డ్రాప్ అయింది, నిద్ర స్టార్ట్ అయింది. కరెక్ట్. ఎవ్రీడే మనం చేస్తున్నాం. ఎంతమందికి అవేర్నెస్ ఉంది? లేదు. అది తెలుసుకున్నామంటే సేమ్ కదా మెడిటేషన్. మెడిటేషన్ ఏమంటున్నాము? మెడిటేషన్లో కూర్చో, థాట్స్ ఆపు, మెడిటేషన్లోకి వెళ్ళి అంటున్నాం. అంటే ఏం చేస్తున్నాం? మెల్కో స్టేట్ నుంచి నువ్వు తురియా స్టేట్కి. దట్స్ ఇట్. పెద్ద మనకి ఫిలాసఫీ అక్కర్లేదు, బుక్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మనం ఏదైతే అన్కాన్షియస్గా చేస్తున్నాం హోల్ డే ఇన్ని ఏళ్ళు, అది కాన్షియస్ అనుకోండి, యు ఆర్ డన్, యు ఆర్ బాన్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో శ్వాస మీద చేస్తామండి. అంటే నీకు జాస లేదురా బాబు, జాస పెట్టు అంటున్నాం. ఎడానాడి పిల్లానాడి అంటున్నాం, చేస్తున్నాం. అది మనం కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. రైట్. సో యూ అబ్జర్వ్ దీస్ థింగ్స్, దెన్ ఎవ్రీ సెకండ్ మంత్ యూ కెన్ గెట్ ఎ మాస్టర్. అందరూ అదే అంటాం, సమాధి అంటాం. సమాధి ఈజ్ నథింగ్ అండి. సమాధి ఈజ్ ద మినిమమ్ ఎంట్రీ పాస్ ఫర్ యూ టు మెడిటేషన్. మనం కూడా సమాధి ఇస్ అల్టిమేట్. నో, ఇట్ ఈస్ నాట్. అదే. సో అదే, ఇఫ్ యూ అబ్జర్వ్ టు హోల్ దీస్ థింగ్స్, దెన్ యూ విల్ నో. సో మీ యువర్ బాడీ పర్ఫ్యూమ్స్, యువర్ చక్రాస్ వర్క్, యువర్ మన నాడీస్ అన్నీ పనిచేస్తాయి, అన్నీ క్లియర్గా ఫస్ట్ క్లాస్ ఉంటాయి. దెన్ యూ కమ్ మచ్ మోర్ బెటర్ హ్యూమన్ బీయింగ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనం మెయింటైన్ చేస్తాను, నా డ్యూటీ అయిపోయింది, అది కాదు. ఇన్సాన్ బన్నా అంటే ఒక మనిషి అవ్వాలి. మనం యాక్చువల్లీ ఇప్పుడు రాక్షసులు చూడాలంటే, రాక్షసు నుంచి మనం మనిషి కావాలి. శైతాన్ సై ఇన్సాన్ బన్నా చెయ్యి. అది దట్ ఈస్ వాట్ సూఫిజం టీచర్స్ యూ. ఓకే. అది ఇప్పుడు అజ్మీర్ షరీఫ్ ఉంది, అజ్మీర్లో ఉన్నది. అజ్మీర్ షరీఫ్, గుల్బర్గా, నాంపల్లి వెళ్తుంటారా మీరు? ఆరే ఎన్నో రాత్రి పడుకుంటా వెళ్ళి అక్కడే మసీద్లో, దర్గాలో. ఓకే. పూజలు అవి చేస్తుంటారా? అవును. లేదు, చిన్నప్పటి నుంచి లేదా? చిన్నప్పుడు చేసేవాడు. అదే కదా, మా చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ కదా. దట్స్ అబ్బో, చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ. కుడి చేతి అన్నం వడ్డించుకుంటే మా అమ్మ నాన్నమ్మ తిట్టేది. ఎలిఫెంట్ వడ్డించుకోవాలి, వడ్డించుకొని పక్కన కొంచెం నీళ్ళు వేసుకోవాలి గ్లాస్లో, దాన్ని ముట్టుకోవాలి అంటే చేకొట్టుకున్నట్టు అన్నమాట. అంతా మడి ఆచారం ఉండేది. సో అక్కడ ఇంట్లో పెద్ద పూజ రూమ్ ఉండేది. నా ఫాదర్ వాజ్ ఏ వెరీ బిగ్ రాఘవేంద్ర స్వామి భక్తుడు. అచ్చా, మీ ఫాదర్ రాఘవేంద్ర స్వామి భక్తులా? మేము మద్వాస్ కదండి. ఓకే. మీరు మద్వా బ్రాహ్మిన్స్ కదా. మద్వాస్ రాఘవేంద్ర స్వామి కదా. అచ్చా, అందుకే పత్రి మేడం కూడా ఎక్కువ రాఘవేంద్ర స్వామి పూజ, రాఘవేంద్ర స్వామితో అటాచ్మెంట్. మధ్వా బ్రాహ్మణ్స్ ఆర్ ఫేమస్ ఫర్ ఫుడ్ అండి. చాలా కుకింగ్ ఫుడ్. ఓకే. మీరు వంటలు వండుతారా? ఇప్పుడు నేర్చుకున్నాను. అంటే నేను 1 year వైజాగ్లో పనిచేస్తాను, కర్ణాటకలో ఉన్నప్పుడు. అప్పుడు రోజు హోటల్ భోంచేనే కదండి, విసుకెత్తిపోతుంది. సో అప్పుడు వైఫ్ ఒక రెసిపీ బుక్ ఇచ్చింది నాకు, రాసి పెట్టేది. చారు ఎలా వండుకోవాలో, పులుసు ఎలా వండుకోవాలో, కూర ఎలా వండాలో. సో ఐ యూస్ టు. అప్పుడు యూట్యూబ్ లేదు కదా. మా ఫోన్ ఉండేది, మిస్టేక్ అయితే ఫోన్ చేసి అడిగేవాడిని, ఇలా చేస్తాను చేయాలా అని. సో ఎందుకంటే పిల్లల స్కూల్ ఇక్కడ బాగుండేది. సో ఐ మెయింటైన్ స్టేట్ దేర్ 1 year అన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ కాల్కటాకి వెళ్ళాను, అక్కడ ఉన్నాను. అప్పుడప్పుడు ఐ యూస్ టు కుక్ ఫర్ మై సెల్ఫ్. మీ మార్కెటింగ్ జాబ్ కోసం అట్లా తిరుగుతుండేవాళ్ళు? ట్రాన్స్ఫర్స్ అయ్యేవి కదా. అచ్చా. సో ఆల్మోస్ట్ ఆల్ ఇండియా మొత్తం పనిచేశారు. ఇండియా మీద మంచి గ్రిప్ ఉంది మీకు. రైట్ ఫ్రమ్ చండీగఢ్ టు ఇక్కడ, ఫ్రమ్ బాంబే టు కాల్కటా, నార్త్ ఈస్ట్లో కూడా ఉన్నారా? కాల్కటా నుంచి నార్త్ ఈస్ట్ తిరిగేవాడిని. ఓకే. సిలిగురి అటు సైడ్, మేఘాలయ, నాగాలాండ్, అక్కడ కూడా వెళ్ళేవాళ్ళు. ఓకే. అయితే మొత్తం ఇండియా అంతా తిరిగేసారు బాగా. ఓకే. అన్ని ట్రెడిషన్స్, అన్ని సాంప్రదాయాలు అన్నీ తెలుసు మీకు. అంటే నాకు ఐ లవ్ సీయింగ్ న్యూ ప్లేసెస్. సో వెళ్ళి అక్కడ లోకల్స్ ఉండేవాడిని, లోకల్ ఫుడ్ తినేవాడిని, లోకల్స్ ఎంగేజ్ అయ్యేవాడిని. ఐ ఆల్సో లైక్ ఫోక్ మ్యూజిక్ లాట్. అక్కడ ఫోక్ మ్యూజిక్ వినేవాడిని వెళ్ళి. ఓకే. మీకు ఏ స్టేట్ ఫుడ్ ఇష్టం సార్ బాగా? అలా ఏం లేదండి, ఐ ఎంజాయ్ ఎనీ ఫుడ్. ఆల్ any food I enjoy, whether it's Maharashtrian or a Punjabi food or a Bangalore, Calcutta food, any food I enjoy. ఓకే. మొట్టమొదటిసారి మీరు పత్రి గారిని ఎప్పుడు చూశారు? పెళ్ళిలో, మా బావ పెళ్ళిలో. ఓకే.
తులజాభవన్ ఉంది కదా ఇక్కడ కచ్చిగూడలో, అక్కడ అయింది. ఆహా. అక్కడ దెన్ వి మెట్ హిమ్. అఫ్కోర్స్ జస్ట్ 10 years ఓల్డ్ నేను. మీరు నాకు 10 ఏళ్ళు, 69 కదా. అవును సార్, మీకన్నా 7 years పెద్ద అంతే. సో అప్పుడు దాని తర్వాత మళ్ళీ మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు బిల్డ్ అయిందని? వెన్ ఐ వాజ్ ఇన్ ఆల్మోస్ట్ స్కూల్ 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అప్పుడు అన్నమాట. అప్పుడు కొంచెం ఆయన ఇంటికి వచ్చేవాడు, ఆయన దగ్గర ఫ్రూట్ తెచ్చుకున్నాను 6 months. ఫ్రూట్ నేర్చుకున్నాను 6 months నేర్చుకున్నాను ఆయన దగ్గర. అప్పుడు వాళ్ళు ఒక తిలకనగర్లో ఉండేవారు. సో తిలకనగర్కి వెళ్ళేవాళ్ళము కలిసి. అలాగా అచ్చా, అట్లా ఫ్లూట్ నేర్చుకున్నారు 6 months. 6 months నేర్చుకున్నాను. అప్పటికే ఆయనకు బాగా వచ్చు. ఆఫ్ కోర్స్. పత్రి సార్కి. ఎస్. ఓకే. మీ సిస్టర్తో రెగ్యులర్ టచ్లోనే ఉన్నారు ఇంకా? పత్రి మేడం, స్వర్ణమాల పత్రి గారితో. ఫేస్బుక్ అంతా ఉంది కదా, వాళ్ళ ఫేస్ టైమ్ ఉంది, వీడియో కాలింగ్ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ నౌడేస్. అప్పట్లో పత్రి గారి పెళ్ళి యాదగిరిగుట్టలో జరిగింది కదా సార్? యాదగిరిగుట్ట. మీరు వెళ్ళింటారు కదా? వెళ్ళాలి కదా, కాశీయాత్ర ఉంటుంది కదా. సో దాంట్లో ఒక ఫంక్షన్ ఉంటుంది కాశీయాత్ర అని. ఏమవుతుందంటే అక్కడ పెళ్లి కొడుకు పిలిచి ఐల్ గో ఆఫ్ టు కాశీ అమౌంట్ బికాస్ సన్యాసి అయిపోతా అంటే దెన్ ద వైఫ్స్ బ్రదర్ విల్ గో అండ్ స్టాప్ అండ్ సే లేదండి మా అక్కడ పెళ్లి చేసుకోండి అని చెప్పేసి. సో అట్లా కాశీయాత్ర చేశారు. అఫ్ కోర్స్. ఈ యాదగిరిగుట్ట అని సెలెక్ట్ చేసుకున్నారు ప్లేస్? ఐ డోంట్ నో అండి, యాక్చువల్లీ పెద్దవాళ్ళు చేస్తారు అప్పుడు. అప్పుడు మా ఫాదర్ లేరు కదా. మై ఫాదర్ పాస్డ్ అవే ఇన్ 69. ఓకే. అప్పటికి పెళ్ళి అంత ఇష్టంగా జరగలేదు అనుకుంటా కదా పత్రి సార్? కొంత అయిష్టంగానే అటు ఇటుగా జరిగినట్టుంది కదా? ఎగ్జాక్ట్ నాకు కూడా తెలియదండి, ఇప్పుడు అడగలేదు. కానీ ఇది సమ్ ఉన్నాయి, సంథింగ్ వాజ్ దేర్. అప్పటికి ఇంకా ఉద్యోగం లేదు కదా నాకు. అప్పుడు లేదు కదా, ఇట్ డిడ్ంట్ హావ్ ఎ జాబ్. అప్పుడు 71లో అనుకోండి, లేటర్ ఈ గోట్ ఎ జాబ్. అది నిన్న ఊర్మిళ గారిని అడిగితే కూడా వాళ్ళ మ్యారేజ్ లవ్ కమ్ అరేంజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుభాష్ వాళ్ళ పత్రిక వాళ్ళ మదర్కి అంత నచ్చలేదు సంబంధం. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ అని నేను అనుకుంటా. బికాజ్ దాంట్లో ప్రోబ్ ఎప్పుడు చేయలేదు. దాని తర్వాత దాన్ని కోరమాళ్ళు వచ్చింది. దాన్ని ఓకే. తర్వాత ఇంకా మీ రెగ్యులర్గా మీ ఫ్రెండ్షిప్ పత్రి సార్తో ఉంది. మీకు పత్రిజీతో ఉన్న ఇన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్లో పత్రిజీ గారి లోపల మీకు బాగా నచ్చే క్వాలిటీస్ ఏంటి సార్? పర్సీవరెన్స్. పర్సీవరెన్స్, హీ హస్ గాట్ లాట్ ఆఫ్ పేషెన్స్. లాట్ ఆఫ్ పేషెన్స్. షార్ట్ టెంపర్డ్గా ఉన్నాను అనుకోండి, కొడతాడు కదా, తెలుసు కొడతాను చేస్తాడు, కానీ పేషెన్స్ బాగుంది. అండ్ ఏదైనా పట్టుకుంటే హీ విల్ అచీవ్ ఇట్. కర్నూలులో కూడా ఉన్నప్పుడు అప్పుడే కోరమండ్ పల్సి జాయిన్ అయినప్పుడు హీ వాంట్ స్టార్ట్ ఎ క్లబ్. నేను చూసాను సాయంత్రం సరికి ఎక్కడికి వెళ్ళడానికి ఏం లేదు, ఆడుకోవడానికి ఏం లేదు. హీ వాజ్ వెరీ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్. సో వెళ్ళి దెన్ ఆయన ఒక్కరే ఉండి ఈ మెట్ ఆల్ ద ఫ్రెండ్స్, డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళని కలిసి ఒక బిల్డింగ్ అద్దెకు తీసుకొని ఒక క్లబ్ ఫామ్ చేసి ఈ స్టార్ట్ కర్నూలు అగ్రి ఫ్రెండ్స్ క్లబ్ అని స్టార్ట్ చేశారు ఆయన. ఫౌండర్. అక్కడ ఒక క్యారమ్ బోర్డ్ పెట్టి, టేబుల్ టెన్నిస్ పెట్టి, ఒక షటిల్ కోర్ట్ పెట్టి, ప్లస్ 2 rooms ఏమన్నా వస్తే ఉండడానికి పెట్టి, ఒక ఇండిపెండెంట్ ఇల్లు అద్దె తీసుకొని చేశాడు తుంగభద్ర పక్కనే. మీరు వెళ్ళారా, చూసారా? ఎందుకంటే వెన్ షిఫ్టెడ్ ఫ్రమ్ కర్నూలు హైదరాబాద్ టు అప్పుడు నేను వెళ్ళాను సామాన్తో పాటు. నేను సామాన్ యాక్చువల్ నేను తీసుకెళ్ళాను కర్నూలుకి. హైదరాబాద్ నుంచి కర్నూలుకి వ్యాన్ ఉండేది, దాని ఏమంటారు, ఆడియో విజువల్ అని. ఇస్మాయిల్ అనుకుంటా, ఉస్మాన్ అనుకుంటా డ్రైవర్ పేరు. వాడు వస్తే వాడిని తీసుకెళ్ళి ఎన్ఆర్పేట అని ఉండేది అక్కడ, దాంట్లో ఇల్లు తీసుకున్నారు అప్పుడు కొత్తగా. వెళ్ళి సామాన్ దింపి అరేంజ్ చేసి అంతా స్టే డే ఫర్ అబౌట్ 1 week ఉన్నాను అనుకుంటా. అప్పట్లో మంచి జాబే కదా సార్ అది? ఫ్యాంటాస్టిక్ జాబ్ అండి. ఆ జాబ్ దొరకాలంటే ఇండియన్ రికమెండేషన్ ఫ్రమ్ CM/PM ఆ లెవెల్ అన్నమాట అది. మంచి జాబ్, మంచి పే ఉండేదా? ఇట్ వాజ్ మంచి పే. ఇట్ వర్క్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. హిస్ రిపోర్ట్స్ వర్, ఆయన రాసే రిపోర్ట్స్ బికమ్ బెంచ్ మార్క్ అయిపోయింది అది. ఇంత మంచి రిపోర్ట్స్ రాస్తారు అని వెళ్ళి అంత వెళ్ళేవాడిని, టూర్కి వెళ్ళేవాడిని వ్యాన్లో కూర్చొని మార్కెటింగ్కి. ఆ పక్కన ఊరికి వెళ్ళి బడి పెట్టేసి ఆ సినిమా చూపెట్టి, ప్రొజెక్టర్ పెట్టి, పాటలు పెట్టి, ప్యాంప్లెట్స్ పెట్టేసి వాడండి గ్రోమోర్ వాడు
ఐ యూస్ టు గో మరి బికాజ్ ఐ యూస్ టు లవ్ ట్రావెలింగ్ అప్పటి నుంచే ఐ యూస్ టు గో విత్ హిమ్. ఓకే. అయితే సార్తో పాటు కోరమండల్ వ్యాన్లో జర్నీ చేసేవాళ్ళు. యా ఓకే. ఆయనతో వెళ్ళేవాడిని, తిరిగేవాడిని. అప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చేవి స్కూల్స్ కాలేజ్ అప్పుడు గో దేర్. ఎందుకంటే స్వర్ణమాల పత్రి నేను వీఆర్ వెరీ క్లోజ్. ఓకే. వేరే వాళ్ళని అక్కడంతా పెద్దవాడు కాబట్టి పెళ్ళి వెళ్ళిపోయారు వాళ్ళు. సో మ్యాక్సిమం టైం స్పెండ్ చేసింది నేను అక్కతో అంటే ఓన్లీ స్వర్ణమాల మేడం. యా తనతోనే. ఓకే. సో వీఆర్ వెరీ క్వైట్ క్లోజ్. ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళ స్వర్ణమాల మేడంతో కూడా? యా వెరీ ఫ్రెండ్లీ. నాట్ లైక్ బ్రదర్ అండ్ సిస్టర్? నో ఫ్రెండ్స్ లాగా. ఫ్రెండ్స్ అన్ని షేర్ చేసి. ఈవెన్ సుభాష్ కూడా కాల్ హిమ్ మోర్ ఆఫ్ ఎ ఫ్రెండ్ అండ్ బ్రదర్ ఇన్ లా. ఓకే. అచ్చా. మీరు సుభాష్ అని పిలిచేవాళ్ళ? బుచ్చి అని పిలుస్తాగా ఇంట్లో. బుచ్చి అని పిలిచేవాళ్ళ? ఇప్పుడే తెలిసింది మాకు. బుచ్చిబాబు అంటారు ఇంట్లో. వాళ్ళ అమ్మ బుచ్చిబాబు అని పిలిచేది అన్నమాట. ఎవరు? పత్రి సార్ వాళ్ళ మదర్. అలాగే మాకు కూడా అలవాటు అయిపోయింది. బుచ్చిబాబు అని పిలిచేవాళ్ళు. మీరు కూడా బుచ్చిబాబు అనేవాళ్ళు? అవునండి. ఓకే. నైస్. అండ్ పత్రి సార్ లోపల మీకు నచ్చింది పట్టుదల ఒకటి, పేషెన్స్ ఒకటి. ఇంటెలిజెన్స్ అండి. ఇంటెలిజెన్స్. 3 times he cleared IAS కదా. 3 times he wrote exams, 3 times he cleared the finals. ఇంటర్వ్యూలో ఇదేంది కానీ. బట్ ఐఏఎస్ పాస్ అయ్యారు అంటేనే మరి ఇన్కమ్ ట్యాక్స్ జాబ్ వదులుకున్నాడు కదా. ఈ గోట్ ఇన్కమ్ ట్యాక్స్ జాబ్. ఆ కరప్షన్ వల్ల ఈ సైడ్ ఐ డోంట్ వాంట్ జాబ్ అని చెప్పి రిజైన్ చేస్తాడు. బికాస్ ఆఫ్ కరప్షన్. ఎక్కడికి వెళ్ళిన డబ్బు ఇంట్లో వద్దన్నా కూడా ఇంట్లో వచ్చి డబ్బు పెట్టేసి వెళ్ళిపోయేవారు షాప్ వాళ్ళు. ఓకే. దాంతో హీ డెంట్ లైక్ ఇట్. హీ వాజ్ బేస్డ్ గుంటూరు తెనాలి. తెనాలిలో జాబ్ చేసేవాళ్ళని చెప్పారు. అచ్చా. ఆయనకు పత్రి సార్ చిన్నప్పటి నుంచి కూడా నీతి నిజాయితీగా ఉండడం అన్నది, హానెస్ట్. వాళ్ళ ఫ్యామిలీ అందరూ పెద్ద బాబు ఆయన కూడా ఆనెస్ట్ పీపుల్, ఆనెస్ట్ థింగ్. అచ్చా. నీతి నిజాయితీగా ఉండేవాళ్ళు. యా. ఆ ఇన్కమ్ ట్యాక్స్లో లంచం వస్తుందని చెప్పి జాబ్ రిజైన్ చేశారా? ఎస్. అప్పుడు మీరందరూ ఏమనుకున్నారు? ఏమంటారు చెప్పండి. ఇంకా ఇఫ్ ఐ డోంట్ లైక్ ఏ జాబ్ అనుకోండి, ఫోర్స్ చేయలేం కదా ఎవరిని జాబ్ చేయమని. ఓకే. తర్వాత సార్ కోరమండల్ వచ్చారా? తర్వాత అప్పుడు పెళ్లి కాక ముందు ఈ జాబ్, ఇన్కమ్ ట్యాక్స్ జాబ్. ఓకే. మళ్ళీ పెళ్ళాక దాన్ని ఈ కోరమండల్ జాబ్ వచ్చింది. అచ్చా. పెళ్ళయ్యాక కోరమండల్. అవునండి. చేశారు. ఓకే. తర్వాత పత్రి సార్ చెప్తుంటారు అప్పుడప్పుడు, మేము హైదరాబాద్ అంతా తిరిగే వాళ్ళం, ఆశ్రమం పెట్టాలా అని చెప్పి. అబ్బా, అప్పుడైతే ఆ రోజుల్లో ఐడియా ఉండేది అన్నమాట. ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది కదా, దానికి అట్లా చూసాం. ఏ ఇయర్ అప్పుడు? 90s? ఎర్లీ 90s. 88, 89, 90 ఆ టైంలో. కార్ వేసుకుని తిరిగేవాళ్ళం. చంద్ర కార్ ఉండేది. చంద్ర దగ్గర. ఆ కార్లో వెళ్ళి చూసి అక్కడ చూసాం కూడా ఒక మంచి దొరికింది సైట్. వ్యాలీ లాగే ఉండేది కూడా, బిట్వీన్ 2 mountains. కానీ అప్పుడు అగైన్ ఫైనాన్షియల్ ప్రాబ్లం కదా. అప్పుడు ఒక ఆర్గనైజేషన్ అనేది ఏం లేదు. సో దేర్ వాస్ నో ఇన్కమ్ యాజ్ సచ్. బట్ ఆశ్రమం పెట్టాలని ఐడియా ఉండేది. ఓకే. మీ అందరికీ అప్పుడు ఆర్గనైజేషన్ కూడా లేదు. బట్ మీరు తిరిగేవాళ్ళు. అప్పటి నుంచి ఐడియా ఉన్నట్టు ఒక స్పిరిచువల్ యూనివర్సిటీ పెట్టాలి. టు టీచ్ స్పిరిచువాలిటీ ఇన్ ద ప్రాపర్ వే, నాట్ భక్తి మార్గం. భక్తి మార్గం ఉంది కరెక్టే, కానీ మెడిటేషన్ అనుకోండి, చాలా ఉన్నాయి చూడు. మీకు మెడిటేషన్ ఉంది, లేకపోతే మీకు యోగా ఉంది, లేకపోతే మీకు ఈవెన్ దిస్ వన్ దాన్ని ఏమంటారు, మన షామన్స్ అంటారు, షామనిజం. సో మెనీ వేస్ టు టీచ్ దిస్ ప్లేస్. అట్లా స్పిరిచువల్ యూనివర్సిటీ పెట్టాలా అని థాట్ ఉండేది. 89 ఆ టైంలో థాట్ ఉండేది. ప్లస్ వి వాంటెడ్ టు కాల్ ఇంటర్నేషనల్ మాస్టర్స్, పిలిచి లెక్చర్స్ ఇవ్వాలి, డెమాన్స్ట్రేషన్ చేయాలి వాళ్ళు ఎలా అవుతుందో ఏమవుతుందో. ఆల్ దీస్ థింగ్స్ వి ఆర్ థింకింగ్. అట్లాంటి ఐడియాలజీ ఉండేది. ఓ ఎస్. ఓకే. మీ అందరికీ. యా. ఓకే. తర్వాత సార్ అసలు ఈ సొసైటీ ఎట్లా స్టార్ట్ చేయాలనుకున్నారు? వెన్ ఈ వెంట్ టు కర్నూల్, అక్కడ స్వామీజీ కలిశారు ఆయన, సదానంద స్వామి. అప్పుడు ఆయనకు ఫ్రెండ్ ఉండేవారు, రెడ్డి, రామచంద్రారెడ్డి. రామచంద్రారెడ్డి యూస్ టు వర్కింగ్ ఫర్ ఏడి ప్యారీ. ఏడి ప్యారీ డిస్ట్రిబ్యూటర్స్ కోరమండల్ పట్టేసి అనమాట. సో ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారన్నమాట. అప్పుడు ఇప్పుడు పిరమిడ్ ఉంది కదా, కర్నూలు పిరమిడ్, దాని పక్కన ఇల్లు ఉండేది. అక్కడ ఈయన భోజనాలు గీజనాలు పెట్టే అందరికి వచ్చిన వాళ్ళకి అప్పుడు కొంచెం పెద్దగా అయింది గ్రూప్ కొంచెం పెద్దగా అయింది. అప్పుడే మన పాల్, మన ప్రతాప్ రెడ్డి కాదు, బివి రెడ్డి గారు,
భీమిరెడ్డి గారు చూశారన్నమాట ఇవాళ చేస్తున్నాడు పాపం, అంత అన్నం పెడుతున్నాడు తన జోబు నుంచే, ఎప్పుడు డబ్బులు ఇవ్వని అడిగేవాళ్ళం కాదు. సో ఆయన అన్నారు, నాకు ఒక ప్లాట్ ఉంది, కాస్ట్ నేను ఇస్తాను నీకు, నేను అక్కడ స్టార్ట్ చేయండి అని. పిరమిడ్ స్టార్ట్ చేయడం ఉంది, కానీ ఎలా కడతాం, ఎవరు కట్టలేదు హైదరాబాద్ ఇండియాలో. అండ్ అలా ఆ స్ట్రక్చర్ తేవాలని ఎవరు తెలియదు. దెన్ వీ వెంట్ టు యూనివర్సిటీ అనంతపూర్, JNTU అనంతపూర్, సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళాం. వెళ్ళి వాళ్ళకి ప్రొఫెసర్ని కలిసాం. మీరంతా ఉన్నారు యాక్టివిటీలో. వెళ్ళి కలిసి అక్కడ అడిగా ఎలా కట్టాలి అంటే వాళ్ళు దెన్ దే టుక్ ఇట్ as ఛాలెంజ్. అంటే ఎలా చేయాలి, దిస్ విల్ బి ఆర్కిటెక్చరల్ మిరకల్. వాళ్ళు వచ్చి ఎన్నో మంత్స్ దాన్ని స్టడీ చేసి కట్టి అప్పుడు అది బిల్డ్ అయింది. కర్నూలు పిరమిడ్. హౌ డిడ్ యూ ఫెల్ట్ ఫస్ట్ పిరమిడ్ కట్టిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఫ్యాంటాస్టిక్ అండి. అప్పుడు కూడా వెళ్ళి రాత్రి పూట సెంటరింగ్ వేస్తే పెడతారు కదా, సెంటరింగ్ కర్రలు పెడతారు కదా, ఆ కర్రలు మీద కూర్చొని మెయింటైన్ చేసేవాళ్ళు. అక్కడ ఎలా ఉన్నాయంటే పిరమిడ్ పక్కన ఒక పాము పుట్టు ఉండేది, ఒక మగ పాము ఒక ఆడపాము ఉండేది, దాంట్లో ఉండేవి. ఎవరికి కర్రలేదు అవి, కూర్చుంటే అని పక్కన చిల్లిపోయేవి కానీ ఇబ్బంది వచ్చాయి. పొద్దున వెళ్ళేవి, రాత్రి ఇంటికి వచ్చే బండి పుట్టలోకి వచ్చి. సో అది అక్కడ మళ్ళీ స్టార్ట్ చేసి దెన్ హీ యూస్ టు ట్రావెల్ చేసి దెన్ హీ రిజైన్ ద జాబ్. అప్పుడు ఒక స్ట్రక్చర్ అనేది వచ్చాక, ఒక సెంటర్ అనేది వచ్చాక, అప్పుడు ఒక పిరమిడ్ సొసైటీ ఫామ్ చేసి, అప్పుడు ఆర్గనైజేషన్ ఫామ్ చేసి, అక్కడి నుంచి మళ్ళీ మొదలైంది. అక్కడ దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ యాక్చువల్లీ. పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేయడం అండ్ అక్కడ చిన్న క్లాసెస్ చేయడం అన్నది టర్నింగ్ పాయింట్ టు ద పిఎస్ఎస్ఎం. ఇదంతా 91 ఆ టైంలో. 91 అండి, 91లో స్టార్ట్ అయింది కదా. 91లో. అచ్చా, మీరు ఇవన్నీ కళ్ళతో చూసారైతే. ఓన్లీ వాజ్ ఐ వాజ్ నాట్ యాక్టివ్ మెంబర్. ప్రచారం చేయడం కానీ ఇవన్నీ నాతో కాదు. సో ఎవరైనా వస్తే ఇంటికి వచ్చి అడిగితే చెప్పేవాడిని, కానీ పబ్లిక్ వరల్డ్లోకి వెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇంట్రెస్ట్ ఉండేది కానీ ఎవరు వినేవారు కాదు. వచ్చి కూర్చొని ఒక హరికథలాగా వినేసి వెళ్ళిపోతే ఐ డోంట్ లైక్ ఇట్. ఐ నో ఎంత స్ట్రగుల్ చేశాను చేయడానికి. ఐ స్టాప్ స్మోకింగ్, ఐ స్టాప్ డ్రింకింగ్, ఐ స్టాప్ ఈటింగ్ నాన్-వెజ్ ఫర్ 3.5 years. అంత కఠినమైన సాధన చేశారు. అప్పుడు సిగరెట్లు తాగడం మానేశారు, మందు తాగడం మానేశారు, అన్నీ మానేసి 8 hours I used to meditate every day. 8 hours per day. 8 hours per day meditate చేసేవారు. స్లీప్ ఓన్లీ 3 to 4 hours అంతే. 11-12 కల్లా పడుకొని పొద్దున 3 కల్లా లేచిపోయేవాడిని. అచ్చా, ఏ ఇయర్స్లో సార్ ఈ సాధన అంతా? 88 నుంచి 92 దాకా. అంత విపరీతమైన సాధన చేశారు. అప్పటికి అన్నీ వాళ్ళు ఇచ్చారు నాకు అన్నీ. మీరు ఎప్పుడు స్వామీజీ అయిపోదాం అనుకోలేదా? దుకాణం ఓపెన్ చేసి ఎంతసేపు చెప్పండి. దుకాణం ఓపెన్ చేసి నేను ఒక యూనిఫామ్లో వేసుకొని, ఒక కాషాయ వస్త్రాలు వేసుకొని, కొంచెం జుట్టు పెంచుకొని 4 మంత్రాలు నేర్చుకున్నాను అనుకోండి అయిపోతుంది. అంతే. మీకు మార్కెటింగ్ ఆల్రెడీ తెలుసు, మీకు తెలుసు, దాంట్లో ఏముంది. దిస్ ఇస్ నాట్ ఫర్ కమర్షియల్ పర్పస్. ఎప్పుడైతే మనం కమర్షియల్ చేస్తామో అవుట్. దిస్ ఇస్ బేసికలీ సేవ. అదే మరి ఇప్పుడు నేను నీకు నేర్పించాను అనుకో, నీ గతం అయ్యేది. అమల సాబ్ కానీ, స్వామీజీ కానీ, విత్తేశ్వరి కానీ అందరూ ఎవరు నాకు దే ఎంకరేజ్డ్ మీ టు ఓపెన్ దిస్ థింగ్ ఇన్స్టిట్యూషన్. ఎన్ని సిద్ధులు వచ్చాయంటే ఒకసారి గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళాం. అమలా సాబ్ గారికి జిలేబీ అంటే ఇష్టం. జిలేబీ ఇష్టం. ఒక జిలేబీ షాప్ ఉండేది చార్మినార్ దగ్గర. అక్కడి నుంచి చాలా బాగుంటుంది. ఇవాళ కూడా షాప్ ఉంది చార్మినార్ దగ్గర. ఐల్ టేక్ యూ, మీకు కనిపిస్తా, మళ్ళీ మేము మర్చిపోరు. సో వెళ్ళి కూర్చున్నాం. అంతా మేము 5 ఉండేవాళ్ళం శిష్యులు. మేము వెళ్ళి కూర్చున్నాం. ద్వారా జలేబీ ఖానే కా దిల్ కర్రా అన్నారు ఆయన. జలేబీ తినాలనిపిస్తుంది నాకు ఇవాళ. ఇలా వెళ్ళాలి సార్, మరి చార్మినార్కి వెళ్ళి రావాలంటే అప్పుడు పొద్దున 10 గంటలకు వెళ్ళాము గోల్కొండ ఫోర్ట్కి. వెళ్ళేసరికి 2 hours ఈజీగా పోతుంది ట్రాఫిక్లో. ఎలా సార్ అంటే చూశారు, ఆగు అన్నారు. ఒక 5 నిమిషాలు ఆగారు. పక్కన ఎవరో మనుషులు ఉండేవారు అన్నమాట. అంత కసిపోయి వెళ్ళిపోయారు. ఇలా వచ్చి ఇలా చూసి అన్నారు. పక్కన 1 kilo వేడి జిలేబీ ప్యాకెట్ అంటే వచ్చేసింది. జిలేబీ 1 kilo. అమన్ సాబ్ ఖావ్ అన్నారు. హాట్, పైపింగ్ హాట్. మీ కళ్ళ ముందే మేనిఫెస్ట్ అయింది. అది
దట్ ఈస్ హౌ డిడ్ యూ ఫెల్ట్ కళ్ళ ముందే మిరాకిల్ జరుగుతుంటాయి? అది చేసిన తర్వాత కరామాత్ అంటారు ఉర్దూలో. కరామాత్ నై కర్నా బేటా అని చెప్పారా? ఎందుకంటే కరామత్ అంటే సిద్ధులు అన్నట్లు అంతేనా? మిరకల్స్. అప్పుడు మా వైఫ్ బెంగాలీ. దసరా అప్పుడు నాకు జాబ్ లేదు, సో ఇంట్లో పైసలు లేవు. తను టీచర్లా పనిచేసేది, కానీ 5,000 మా వచ్చేది. సో ఇంకా నెక్స్ట్ వన్ వీక్లో దసరా స్టార్ట్. వాళ్ళు దసరా పని చాలా పెద్దది. సో పిలిచి అరే దసరా ఉర్దూలో చెప్పారన్నమాట. దసరా వస్తుంది, నాకు స్వీట్ తినిపిస్తావు కదా. నాకు స్వీట్ అంటే చాలా పిచ్చి. స్వీట్ తినిపిస్తావు కదా అంటే తినిపిస్తుంది, దాంట్లో ఏముందన్న చూసి నవ్వారు. సరే అని చెప్పి నేను ఇంటికి వచ్చేసాను. ఆ రోజు నెక్స్ట్ డే పడుకొని పొద్దున్న లేచాము. పొద్దున్న నా కొడుకు స్కూల్కి వెళ్ళిపోతాడు అండ్ నాకు వైఫ్ కూడా వెళ్ళిపోతుంది. సో ఇంట్లో పక్కన ఒక అల్మారా ఉంది, స్టిల్ అల్మారా ఇంకా ఉంది. అల్మారా ఇంకా ఇంట్లోనే ఉంది. మా ఆవిడ ఓపెన్ చేసింది. చేస్తే క్యాష్ ఉంది అక్కడ. క్యాష్ ఉంది. నన్ను లేపింది, నువ్వు పెట్టావైనా క్యాష్ అంటే నేను పెట్టలేదు. అమ్మ ఏమైనా బ్యాంక్ తెచ్చా, మా అమ్మకి పెన్షన్ వచ్చేది, అమ్మని అడుగు అన్న. అమ్మ పెట్టలేదు. 6,000 రూపాయలు క్యాష్. మేనిఫెస్ట్ అయ్యింది. ఇమ్మీడియట్గా అప్పుడు ఇంటికి వచ్చి స్వీట్ చేపించి తీసుకెళ్ళి ఇచ్చాను. ఆయన మెయిన్ టీచింగ్స్ ఏముండేవి సార్ స్వామీజీ? మెయిన్ టీచింగ్ అదేనండి, మనిషిగా బతకాలి, కరెక్ట్గా చేయాలి. అంటే ఆయన ఉర్దూ చెప్పేవారు అన్నమాట. లోహకిచ్చనే అంటే ఐరన్ బఠానీలు ఇస్తా, తింటావా అని అడిగారు. ఫస్ట్ నన్ను చేసేవాళ్ళు. లోహకిచ్చనే చేస్తాం, జబానికి హిమ్మత్ హే అన్నారు. మీ ఇష్టం, ఆపకి మర్జీ సాబ్ మాకు చేస్తాం, కోషిష్ కర్తాం అన్న, ట్రై చేస్తాను అన్నా. సో అట్లా అన్నమాట చెప్పడం. కానీ విశ్వాసం ఉండాలి, యకీదా అంటుంది అన్నమాట. ఇది నమ్మకం. నువ్వు ఏమైనా కానీ నమ్మకం, ఐ విల్ టేక్ యూ. కానీ మీ జర్నీ చాలా విచిత్రంగా ఉంది. ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీలో పుట్టి సూఫీ సైడ్ వెళ్ళి మసీదుల దగ్గర పడుకొని సాధన చేసి. ఎందుకంటే మసీద్ ఏమనండి, బర్రెల కోసం వెళ్ళి కూర్చునేవాళ్ళం. అవునా? ఎవరెవరు? నేను ఇంకో చందరు. బాడీస్ కాలేవి. శంషాన్ తారా అంటారు దాన్ని. శంషాన్ తారా అంటారు. శివుడి శిష్యుడు శంషాన్ తారా ఉంటుంది దాంట్లో. ఎందుకండి అది ఆల్ దీస్ థింగ్స్ విల్ బి దేర్. వీ కెన్ ట్రమెండస్. వాళ్ళని మనం మంచి చేసుకున్నాం అనుకోండి, దే విల్ టీచ్ యూ లాట్ ఆఫ్ థింగ్స్. ఎక్కడెక్కడేముందో పరకాయ ప్రవేశం అనిపించారు నాకు. చచ్చిపోయిన జింకలోకి వెళ్ళి లేచి నించింది జింక. హైదరాబాద్ కాదు, దేహరాదూన్ ఫారెస్ట్లో స్వామీజీ వచ్చారు. ఓ రోజు వచ్చి రా అన్నారు. స్వామీజీ దేహరాదూన్ వచ్చారు? లేదండి, నేను పడుకున్నా. ఆయన అసలు వచ్చారు. వచ్చిన లేపారా అని, రాని ఫోర్త్ బడి రా అన్నారు. ఫోర్త్ బడిలో వచ్చి రా అంటే వెళ్ళి దిగా ఒక జింకలు ఒక అడవిలో ఒక పెద్ద జింక వచ్చిన జింక పడున్నాయి. అప్పుడే చచ్చిపోయి ఉంటాయి ఒక 1 అవర్ ముందు. ఆయన చెప్పారు ఎలా వెళ్ళాలి లోపలికి. నేను పెద్ద జింకలోకి వెళ్తాను, నువ్వు చిన్న జింకలోకి వెళ్ళు. నాకు కాదు రా. ఇద్దరం వెళ్ళాం. ఇంకా నించుంది. నించున్నాను. టెలిపతిలో నడుస్తుంది మాటలు. వెళ్తున్నావు అని చెప్తుపోయారు. ఎలా ఉంది ఫీలింగ్. ఇది అంటే మీరు రియల్ స్వామీజీ డ్రీమ్లో వచ్చి తీసుకెళ్లారా? ఆస్ట్రేలియా అండి. హాస్టల్గా తీసుకెళ్ళారు. వెళ్ళి అప్పటికి అవుతుంది అనమాట. అప్పుడు 15 మినిట్స్ ఇప్పుడు ఫీలింగ్ ఉన్నారు. చూస్తే ఇప్పుడు నేను మర్చిపోయాను ఆయన ద్వారకని. జింక మెంటాలిటీ అన్నమాట. ఇంతలో ఏమైంది, అలా వెళ్తుంటే కొంచెం పులి వచ్చింది. రాగానే కానీ బాబు ద్వారక పులి వస్తుంది జాగ్రత్త అన్నారు. ఆయన పరిగెత్తారు. దెన్ ఈ టోల్డ్ మీ హౌ టు కమ్ అవుట్. అలా జంప్ చేసి కేమ్. బాడీలోకి వచ్చాక కూడా ఒక 15-20 మినిట్స్ ఆ గడ్డి ఎలా టేస్ట్, ఆ టేస్ట్ ఉంటుంది. మీ బాడీలోకి రిటర్న్ వచ్చిన తర్వాత ఇటువంటి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయించారండి. చెట్లతో ఇలా మాట్లాడాలి, హౌ టు టాక్ టు ట్రీస్. ఎప్పుడైనా ఒక మంచి సాధకుడు కావాలనుకోండి, ఒక చెట్టుని పట్టుకోండి మీరు. అవునా సార్? ఏదైనా ఒక చెట్టుని, ఆ చెట్టు కిందే కూర్చోండి. ఆ చెట్టు చెప్పండి, నేను హామ్ చేయను, ఐఎమ్ యువర్ ఫ్రెండ్, బస్ ఐఎమ్ సిట్టింగ్ దేర్, నా ఆరలో నువ్వు ఉండు బస్. దెన్ ఇట్ బికమ్ ఫ్రెండ్. ఫ్రెండ్ అయిపోతుంది. నాకు షామన్ ఉండేవారు, టీచ్ చేసేవారు. షామన్ ఎక్కడ పేరులో
పేరులో. పేరు బార్డర్లో ఆయన నడుస్తుంటే ఈ చెట్లు ఉండేమాట, పెద్ద చెట్లు ఉండేవి. ఒక్కొక్క దాని చెట్టు హైట్ 150 feet ఇలా వంగేవి ఆయన ముందు వస్తుంటాయి చెట్లు, వితౌట్ ఎనీబడి పుట్టింగ్ ఆ చెట్లే ఇలా వంగేవి. అటువంటివన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ ద బాడీ అండి. ఓన్లీ థింగ్ నేర్చుకోవాలంతే ఎలా చేయాలి. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్. ఓకే, రైట్ సార్. మీరు పిఎస్ఎస్ఎం స్టార్ట్ అవ్వకముందు నుంచి స్టార్ట్ అయినప్పుడు చూశారు, ఫస్ట్ పిరమిడ్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎన్ని పిరమిడ్స్ వచ్చినాయి చూస్తున్నారు. పత్రి సార్ స్టార్టింగ్లో మీరు 4 స్టార్ట్ అయ్యారు ఒక స్పిరిచువల్ జర్నీ. ఈరోజు క్రోర్స్ ఆఫ్ పీపుల్, ఆల్మోస్ట్ 40 కంట్రీస్లో పిఎస్ఎస్ఎం ఎస్టాబ్లిష్మెంట్. ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి. ఐ మీన్ అన్ఇమాజినబుల్. ఇప్పుడు ఎవరో నాకు ఆ టైం చెప్పుకున్నా అనుకోండి, జోక్ చేయగానేవాడిని. బికాజ్ ఇంతమంది ఇది ఎలాగంటే మన స్పిరిచువాలిటీ ఆర్ మెడిటేషన్ అన్నది మన ఓన్గా రావాలి. అది దిస్ ఇస్ నాట్ లైక్ ఎ స్కూల్ ఆర్ ఎ కాలేజ్ వేర్ మనం వెళ్ళి చేర్పిస్తాం. కాకుండా అలా వచ్చి ఇంతమంది చేస్తాం, ఇంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తామంటే దానికన్నా వాట్ మోర్ హ్యాపీనెస్ డూ యూ వాంట్? ఐఎమ్ ఫ్లబకాస్టెడ్ యాక్చువల్లీ. ఇంతమంది వచ్చారంటే వన్ మ్యాన్స్ ఎఫర్ట్. సార్ చెప్పేవాళ్ళ ముందు ఇలా ఉంటుంది భవిష్యత్ అని లేదు. ఇప్పుడు మీరు పత్రిజీ దగ్గర ఏమైనా మిరాకిల్స్ చూసారా సార్? పత్రిజీ దగ్గర నేను చూడలేదు, ఎక్కువ లేదు. ఒక్క మారైంది అంతే. ఆ రోజు గురు పూర్ణిమకి వెళ్ళేవాళ్ళం నందవరంలో. ఆ రోజు వెళ్ళి అక్కడి నుంచి ఆయన ఉన్నారు కదా కాసిరెడ్డి తాత, ఆయన అహోబిలంకి వెళ్ళాం. అహోబిలంలో దర్శనం చేసుకున్నాం పొద్దున్న ఎర్లీ మార్నింగ్. రాత్రి మేలుకున్నాము, వచ్చి కిందకు వచ్చి లంచ్ టైం అవుతుంది అన్నారు. అహోబిలం కాసిరెడ్డి తాత ఆశ్రమం ఉంది, అక్కడ భోజనం చేస్తారు, పెడతారు. మా ఫ్రెండ్స్ ఉన్నాం, 10 మంది మేము ఉన్నాము, మా వైఫ్, నా కూతురు కూడా వచ్చింది. వెళ్ళేసి కానీ కాసిరెడ్డి తాత లేరు. లేకపోయేసరికి అక్కడ ఏంటంటే ఒక 2 రోజు మాత్రం కూర్చోవచ్చు, దాంట్లో ఎక్కువ కూర్చోలేము. సో ఫస్ట్ బ్యాచ్ కొంతమంది కూర్చొని భోజనం చేస్తున్నారు. నేను మా ఫ్రెండ్స్ అందరూ బయటకు నుంచి ఇలా కూర్చున్నాం బయట, నెక్స్ట్ బ్యాచ్కి వెళ్దామని. ఎక్కడి నుంచో చోటు చిన్న లేగదుడ వైట్ కలర్ వచ్చింది. లోపలికి వచ్చి ఇలా చుట్టూ తిరిగి మధ్యలో కూర్చుంది. ఇలా చూస్తుంటే నాకు ఇది మామూలు కాదు, ఏదో ఉంది. నా కూతురు చిన్న పిల్ల, షీ వాజ్ సో హ్యాపీ సీయింగ్ దట్ దమ్ ఎగురుతుంది. అరే వద్దే అంటే లోపల వచ్చింది, ఎగరని బాబు నీకేమైంది అని. కాదు కదా, హీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కాఫ్. అప్పుడు సుభాష్ ఆల్సో దే షోడ్ హిమ్ వాస్ పేషెంట్స్. ఆయనకి అడిగారు కదా ఇందాక, సో ఎంతమంది తిరుగుతామని చెప్పగలను? 28 days మంత్ ఎంతమంది టూర్ చేయగలవా? లేదు. మరి మంత్ ఆఫ్టర్ మంత్, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఎంతమంది చేయగలరు? రెగ్యులర్ టూర్ అండ్ 1 day 5 villages, 6, 7, 8, 10 villages. మరి ఎవరు చేయగలరు అంత సెల్ఫ్లెస్ సర్వీస్ ఫర్ నో గెయిన్? జోబులో పర్సులో ఉండదు దానికి. అదే పెద్ద మిరాకిల్. మరి దిస్ కాన్ బి అచీవ్డ్ బై ఎవ్రీ టామ్, డిక్ అండ్ హ్యారీ. కాదు ఇది. మీ బావగారు అంత గ్రేట్ పొజిషన్ వచ్చి ఇంత గ్రేట్ మూమెంట్ తీసుకొచ్చినందుకు మీ పర్సనల్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు ఏమన్నా అని అనుకోండి, అరే పత్రిజీ వీళ్ళ బావ అంటే హీ విల్ గివ్ మోర్ రెస్పెక్ట్ టు మీ. అట్లాంటి సందర్భాలు జరుగుతుంటాయి చాలా, కామన్ రెగ్యులర్ సొసైటీలో. సో దే గేవ్, ఎందుకంటే యూజువలీ పబ్లిక్లో నేను ద్వారకానాథ్ ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను పిరమిడ్కి వెళ్ళినా కూడా అందరు చూస్తారు, కానీ ఈయన ద్వారకానాథ్ పత్రిక గారి బాంబార్ది తెలియదు ఎవరికి. సో వాళ్ళు తెలుసా అనుకోండి, వాళ్ళు చెప్తారు ఎవరు అంటే మా పత్రిక గారి బాంబార్ది అని చెప్తారు ఈయన. సో సడన్లీ దే హ్యావ్ ఇది. సో దట్ వాట్ యూ కాల్ ఇట్ యాజ్, ఏమంటారు దాన్ని, రికగ్నిషన్, వాట్ యూ కాల్ ఇట్ ఇస్ ఎ బిగ్ థింగ్. అండ్ టెల్ అబౌట్ స్వర్ణమాల పత్రి గారు, అండ్ ఆమె లోపల మీకు ఏం బాగా నచ్చుతుంది? విచ్ వైఫ్ విల్ టేక్ దిస్ కైండ్ ఆఫ్ బుల్షిట్ అండి, చెప్పండి. మరి ఇలా హస్బెండ్లా అయిపోయి ఉద్యోగం లేదు, డబ్బులు లేవు, 2 కూతుర్లు, అయినా కూడా సేమ్ మనిషితో ఉండి సపోర్ట్ చేసి ఇంత 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 పేషెన్స్ ఇంత ఎవరికి ఉంటుంది చెప్పండి? ఏ లేడీకి ఉంటుంది ఈ రోజుల్లో? ఎనీ అదర్ లేడీ ఐ థింక్ ఐఎమ్ షూర్ డైవర్స్ వెళ్ళిపోయేది. కరెక్ట్.
అంతే కదా. అంతే, అవసరం లేదు ఎందుకు, ఐ కెన్ లుక్ ఆఫ్టర్ మై లైఫ్. దట్స్ ట్రూ. మరి అని కూడా ఉంది అంటే అది తన గ్రేట్నెస్. హస్బెండ్ సపోర్ట్తో తాలి దోహాసే బస్తీ అంటారు కదా, అలాగే మరి తను ఉంది, చూసుకొని పిల్లల్ని పెంచింది, అండ్ దట్ డూయింగ్ వెల్. మరి ఈరోజు పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారు. మరి నౌ దే ఆర్ ఆల్సో స్పిరిచువల్ టీచింగ్స్, మరి స్పిరిచువల్ లీడర్స్. యా అయితే ఫస్ట్లో మేడం చెప్పేవాళ్ళ మీకు ఫోన్ చేసి ఇట్లా ఉంది పరిస్థితి అని? వెళ్ళేవాడిని కదా ఆల్మోస్ట్ ఎవ్రీడే. ఇంచుమించు అదే అనేవారు కదా స్వామీజీ కూడా, అదే అనేవారు, ఒక తలుపు మూసుకుంటే 10 తలుపులు తెరుచుకుంటాయి నీకు. एक दरवाज़ा बंद 10 खिड़कियाँ खुल जाते बेटे. ఒక తలుపు మూసుకుంటే 10 కిటికీలు ఓపెన్ అవుతాయి నీకు. వెరీ వరీడ్. ఫ్లో విత్ ఎనర్జీ, ఫ్లో విత్ ద ప్రాసెస్. అప్పుడు వెన్ ఐ గో అగేన్స్ట్ ద ప్రాసెస్ అప్పుడు అది వేరే. అదే అనేవారు, ఓ ఫిరాక్ और वो विसाल कहाँ, वो शबो रमजुमा हौसाल कहाँ. అంటే ఎక్కడ ఉంది దాని ఏమంటారు, ఫిరాక్ అంటే ఒక గుర్తు, ఒక అండర్స్టాండింగ్, ఒక నాలెడ్జ్. ఇట్ విల్ కమ్ టు యూ ఆటోమేటికలీ. యూ డోంట్ హావ్ టు లుక్ ఫర్ ఇట్. ద మిస్టేక్ వాట్ పీపుల్ డూ ఇస్, ఐ మీన్ విచ్ ఐ ఫీల్ ఈజ్ ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్ ఉంటే కష్టం అండి, ఎక్స్పెక్ట్ లేకపోతే వస్తాయి. ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, చేసుకుంటే వెళ్ళిపోవాలి. నీకు నేను నా గురువు దగ్గర కాళ్ళ మీద పెట్టేస్తానంతా, యూ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ, ఐ నథింగ్ టు వరీ. హువా ఇన్షాల్లా, నేను హువా ఇన్షాల్లా, అయితే తదాస్తు కాకపోతే తదాస్తు, అంతే. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఈ పిరమిడ్స్ అన్నవి ఆ రోజుల్లో ఒకటే పిరమిడ్, దాన్ని చాలా ఎక్స్పెరిమెంట్ చేసి రీసెర్చ్ చేసి కట్టారు కదా. మీరు పిరమిడ్ ఎనర్జీ ఫీల్ అయ్యే వల్ల మీరు రాండి చూపిస్తాం సార్, కంబెత్ మీరు కడతా ఎలా వస్తుంది ఎనర్జీ దాంట్లో వచ్చే. పిరమిడ్ ఎనర్జీ యాక్చువల్లీ ఎలా వస్తుంది మీకు తెలుసా? అది ఎనర్జీలో వస్తుందో. ఇప్పుడు ఎనర్జీ వీ హ్యావ్ 4 walls. 4 walls ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మన లోపల మధ్యలో మన కింగ్స్ చేంబర్ కడతాం. కింగ్స్ చేంబర్ ఇస్ రఫ్లీ అబౌట్ 1/3 ఆఫ్ ద హైట్. ఆల్ 4 కార్నర్స్ నుంచి ఎనర్జీ వస్తుంది. ఓకే, ఎనర్జీ పైన, అందుకోసం పైన క్రిస్టల్ పెట్టామంటాం. అది ఎస్టిమేట్ చేసుకుంటుంది అన్నమాట ఎనర్జీని. ఎనర్జీని బ్రేకప్ చేస్తుంది. ఎలా అయితే మన ఆరా కలర్స్ ఉన్నాయో అలా బ్రేకప్ చేస్తుంది దాన్ని. చేసి ఇలా వచ్చి అంటే సెంటర్కి వస్తుంది, అంటే ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా వస్తుంది. ఆల్ 4 కార్నర్స్ వచ్చి మధ్యలో వచ్చి ఆ పిల్లర్ కొడుతుంది అన్నమాట. పిల్లర్ కొట్టి పైకి వెళ్తుంది. ఓకే. సో దట్స్ వై వన్స్ యూ స్లీప్ దేర్. ఇప్పుడు కింగ్స్ చాంబర్, పాల్ బంట్ల బుక్ చదివారేమన్నా మీరు? తెలుసు సార్. దాంట్లో ఉంచోండి, అక్కడ మీరు పడుకుంటే మీకు సప్పని బయటకు వస్తుంది బాడీ మీకు. ఓకే. మీరు కూడా ఫస్ట్ నుంచి బుక్స్ చదివేవాళ్ళ సార్? ఫస్ట్ చదివాను. రంపా చదివాను, పాల్ బ్రాంటన్, రుత్ మాంట్గోమరీ, ఓకే, ప్లస్ కృష్ణ అవతార చదివాను. చాలా బుక్స్ చదివాను. పత్రికలు ఇచ్చేవాళ్ళ బుక్స్? అది ఇచ్చేవారు, లేకపోతే ఆ రోజుల్లో హ్యాబిట్స్లో రోడ్స్ అమ్మేవారు సెకండ్ బుక్లో. సండేస్ 200 తినడానికి తీసుకెళ్ళేవాడిని, కొనుక్కొచ్చేవాడిని. మీకు కూడా హ్యాబిట్ ఉంది? I spent half my salary on books only. ఓకే, మీరు చాలా పుస్తకాలు చదివారు? Lots of books. And I taught my children also to read books. వాళ్ళు కూడా ఇప్పుడు కొనుక్కు చదువుతారు బుక్స్, వాళ్ళు కూడా ఇప్పుడు చదువుతుంటారు. మీకు బాగా ఇష్టమైన ఆథర్ ఎవరు సార్? అంటే ఆథర్ అన్న, స్పిరిచువల్ లీడర్ అనాలా, వాట్ ఎవర్? అలానే లేదు. అలా అంటే నాకు లైక్ కలర్స్ కాసినాడా, కేర్లెస్ కాసినాడా, లోపసంగ రంప. కలర్స్ కాసినాడా ఈజ్ ఫస్ట్ నాకు అర్థం కాలే ద ఫైర్ విత్ అవన్నీ. తర్వాత వన్స్ వి సీ ప్రాక్టీస్ అండర్స్టూడ్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్, దెన్ ఇట్స్ అర్థమైంది వాళ్ళు ఏమంటున్నాడు ఆయన. గుడ్ ఎయిర్, బ్యాడ్ ఎయిర్, గుడ్ ట్రీ, బ్యాడ్ ట్రీ, గుడ్ పొజిషన్, బ్యాడ్ పొజిషన్, ఆల్ దీస్ థింగ్స్. కేర్లెస్ కాసినాడా బాగా చదివాను. భవిష్యత్తులో అంటే మీరు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా స్పిరిచువల్ రంగం మీద, స్పిరిచువాలిటీలో ఉన్న రకరకాల కల్ట్స్ మీద, అంటే షామనిజం నుంచి, సూఫిజం నుంచి అట్లా చూసుకుంటూ వస్తున్నారు. అవునండి. బట్ 85 నుంచి ఈ రోజు దాకా ఉన్న అన్ని రకాల కల్ట్స్ మీకు అవగాహన ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ యు ఆర్ ఇన్ మార్కెటింగ్ కూడా కాబట్టి అనాలిసిస్ ఇదంతా ఉంటుంది మీకు. వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ స్పిరిచువాలిటీ? What was the future 88,000 years back when Hinduism was born? It has to continue. As long as human race ఎప్పటిదాకా ఉందో స్పిరిచువాలిటీ ఉండాల్సిందే. అంటే గ్రోత్ ఇప్పుడు పెరగాలండి. నౌ ఇట్ విల్ గో.
మనకి ఎవరైనా అనుకున్నాం ఇలా కోవిడ్-19 ఇలా వస్తున్నాయని చెప్పి మన కూడా జంతువులాగా జూలో ఉన్నట్టు మన ఇంట్లో కూర్చోమని నోబడీ ఎవర్ థాట్, నోబడీ ఎవర్ సెడ్ దాట్, బట్ వీ కెన్ కమ్ అవుట్. సే మనం ఇంత చెప్తారు మాస్క్ వేసుకో, గ్లౌజ్ వేసుకో, చేసుకో, ఏం అక్కర్లేదు. మంచిగా కూర్చొని మన ఎథరిక్ని మనం బంద్ చేసుకుంటే ఒక్క జంతువు కాదు, ఒక ఈగ కాదు, కోవిడ్ నా దగ్గరికి రాదు. ఆల్ యూ నో ఇస్ హౌ టు క్లోజ్ అవరా క్లోజ్ చేసుకోండి కదా, నథింగ్ ఎఫెక్టివ్. ఇప్పుడు ఇది గోడ అంటే కదా, యూ కాన్ సీ త్రూ, బట్ ఇఫ్ యూ కెన్ సీ ద ఆటమ్ ఇన్సైడ్ ద బాల్, ఆటమ్ మూవ్ అనుకోండి, అది మీరు చూడగలిగారు అనుకోండి, అప్పుడు గోడ అది కాదు. దట్ ఈస్ ఇట్. సో వన్స్ యూ కెన్ పెనిట్రేట్ దట్, నథింగ్ ఇస్ దేర్. మన 4 గోడలు కట్టేసి మన ఇల్లు అనుకుంటున్నాం, ఇల్లు కాదు అది. చూడడానికి ఇల్లా ఉంది, బట్ స్టిల్ యు ఆర్ నంగా, యు ఆర్ నేకెడ్. ఏం చేశారు సార్ లాక్డౌన్లో? ఇంట్లో కూర్చున్నామండి, ఎక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు, మహా అంటే ఫోన్ కాల్స్ ఉన్నాయి, ఎవరు ఇంటికి పిలవరు, ఇంటికి రారు. నీ మొగుడు పిల్ల ఇద్దరమే, ఇంకేముంటుంది, కొట్టట్లు ఉంటాయి బస్. హోటల్స్ బై రెడ్ కపుల్ ఆఫ్ గుడ్ బుక్స్, ప్రాక్టీస్ చేశాను చాలా. అండ్ డిడ్ లాట్ ఆఫ్ సర్ఫింగ్ ఆన్ నెట్లో చేశాను చాలా గురించి చేసి తెలుసుకున్నాను. టైం ఉంది బాగా ఇప్పుడు. సో రీడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ చేసి కనుక్కున్నాను. బాగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటి సార్ దేంట్లో? జనరల్గా అడుగుతున్నారా? జనరల్గా అంటే ఎకనామిక్స్ అండి. ఎకనామిక్స్ లైక్ ఎ లాట్. వరల్డ్ ఎకనామిక్స్, ఎస్, ఐ లైక్ ఎ లాట్. ఓకే. ఇండియా సూపర్ పవర్ అవుతుంది అంటారు భవిష్యత్తులో? డెఫినెట్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఏ పారామీటర్స్తో అనుకున్నారు? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 130 crore పీపుల్కి మనం ఫీడ్ చేయాలి. 130 crores పీపుల్కి ఫీడ్ చేయాలి. మంచిగా చాక్లెట్ ఇచ్చాం అనుకోండి, ఎన్ని ఫ్యాక్టరీలు కావాలి మనకి? లాట్ ఆఫ్ ఫ్యాక్టరీస్. సింపుల్. పొద్దున్న లేచి నుంచి మన రాత్రి పడుకునే వరకు హౌ మెనీ ఐటమ్స్ వి యూస్? టూత్ బ్రష్, టూత్పేస్ట్, సోప్, టవల్, షేవింగ్ క్రీమ్, షేవింగ్ బ్లేడ్, వాటర్, మిల్క్, కాఫీ, రైస్, దాల్, వెజిటబుల్స్, షర్ట్, ప్యాంట్, అండర్వేర్, బనియన్, షూస్, సాక్స్, లెక్క పెట్టిపోండి. ఇంతమంది ప్రొవైడ్ చేసాం అనుకోండి. చెప్పిన అంటే ఒక 10-15 ఉన్నాయి చెప్పాను అంతే. What is the limit? People are the strength అంటారు. The mouths are the strength. Consumption is strength. Consumption is the strength of India. Yes. మరి ఎకానమీ క్రియేట్ అవ్వాలి కదా సార్ కన్జంప్షన్ చేయాలంటే? ఎందుకు కాదండి చెప్పండి. Till last year on year, look at just automobile sales, two-wheeler sales, 10 million vehicles are being sold అండి. మరి and cars మర్చిపోండి. And look at improvement in the air travel. Yeah, that's true. Look at the attendance in the hotels. మనం పంటే వెళ్ళి కూర్చోవచ్చు. ఇప్పుడు బుక్ హోటల్, గుడ్ హోటల్ కావాలంటే, ఎస్పెషల్లీ ఆన్ వీకెండ్. మరి లుక్ అట్ బియర్ కన్సంప్షన్. మరి ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ అప్. ఎప్పుడు అనుకున్నాం మనకి స్విగ్గీను జొమాటోలు వస్తాయని? మరి వాడు టిల్ కోవిడ్ కేమ్, ఈచ్ ఫెలో వాస్ సేవింగ్ రఫ్లీ అబౌట్ 12 lakh meals per day, ఆల్ ఇండియా. కోవిడ్ టైం దాంట్లో ముందు స్విగ్గీ అండ్ జొమాటో. Even if I take an average meal packet of, let us say, 200 rupees. What are we talking about? With limited, not all cities, only limited cities. Mari? And if you see the statistics, the sales of televisions, color televisions, flat TVs and other appliances like washing machines, tier 2 and tier 3 towns are increasing. Places like Warangal, Siddipet, Karimnagar, Nizamabad, Armoor, Korotla. Mari? Where is the money coming from? మార్కెట్ ఈస్ గోయింగ్ హై. డెఫినెట్లీ. ఇండియా స్పిరిచువల్ ల్యాండ్ అంటారు కదా. అవును. భారతదేశాన్ని వేదభూమి స్పిరిచువల్ ల్యాండ్ అంటారు. స్పిరిచువాలిటీ వల్ల కూడా ఎకానమీ గ్రో అవుతుంది అంటారు. అవుతుంది కదండి, ఎందుకు కాదు? దానికి డిఫరెన్స్ లేదండి. ఇప్పుడు నేను ఐఎమ్ స్పిరిచువల్ మ్యాన్, ఐ హావ్ స్టాప్ యూజింగ్ అదర్ ఐటమ్స్. యూ ఆల్సో యూజింగ్. మరి ఇంతమంది మన పిఎస్ఎంలో మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు మానేస్తారా తిండి అవన్నీ? ఆల్ ఆర్ డూయింగ్ మరి ఆల్ థింగ్స్. మరి only thing is we are cutting short on our habits and trying to become a more responsible person. వేరేవన్నీ నడుస్తున్నాయి కదా. మరి నేనేమంటున్నా అంటే అందరికీ స్పిరిచువాలిటీ వస్తే, అందరు ఇంటలెక్చువల్ అయితే కనుక ప్రొడక్షన్ పెరుగుతుంది, ఇంకా వేరే దేశాలకు సప్లై చేయగలుగుతాం. అన్ని ఫ్యాక్టరీల వాళ్ళు మంచిగా మెడిటేషన్ చేయగలిగితే
ప్రొడక్షన్ అంటే పని మీద ధ్యాస పెరుగుతుంది. పెరుగుతుంది కదండి. వన్స్ యూ డూ దట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ తెలిసిపోయింది కదా నీకు. అప్పుడు ఈ క్రైమ్ రేట్ తగ్గిపోతుంది. దట్స్ వాట్ యూ అండర్స్టాండ్ మోర్, యూ స్టార్ట్ బికమింగ్ మోర్ వాట్ ఈస్ ఏ కంపాషనేట్ టువర్డ్ అదర్స్. ఇప్పుడు ఇంతమంది రోడ్డు మీద నడిచి ఊళ్ళకి పోతారు. ఎంతమంది చూడండి, మనం చూస్తున్నాం కదా, అన్నం పెడుతున్నారు, ఫ్రీగా వాటర్ ఇస్తున్నారు, టిఫిన్ ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు. వాళ్ళ స్తోమత బట్టి అవును చేస్తారు కదా, ఆ ఫీలింగ్ వచ్చింది కదా చేయాలని. హైదరాబాద్లో రంజాన్ మంత్లో ఒక్క షాప్ లేదు, ఆయన పీపుల్ ఆర్. మరి కోవిడ్ అన్నది షిఫ్ట్ చేస్తుందా మనిషిని అంటారా? అంటే ఈ లాక్డౌన్ అన్నది మనుషుల్లో ఒక మార్పును తీసుకొచ్చిందంటారా? తీసుకొస్తుందండి. చాలామంది, ఎందుకంటే నేను ఐ వాజ్ టాకింగ్ టు మై ఫ్రెండ్స్, చాలామంది దే స్పెండ్ మోర్ టైమ్ విత్ ద కిడ్స్, విత్ ద వైఫ్. దే వంట వండడం, లేకపోతే గిన్నెలు తోవడంలో, స్వీపింగ్ ద ఫ్లోర్ హెల్ప్ చేస్తారు. ఇన్నాళ్ళు ఎప్పుడు చేయలేవాడు వాళ్ళు because he has to go to office. So they understood the value of those work. So they automatically become a good human being. He starts understanding the wife's problems. Mari? ఈ లాక్డౌన్ నేర్పిస్తుందండి. Definitely. I was reading so many articles on that. ఇక్కడే కాదు, వరల్డ్ ఓవర్లో. ఇన్నాళ్ళు వాళ్ళు రంజాన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకునేవారు అవి తిని. ఇప్పుడు హోటల్స్లో ఏం లేవు. సో ఎవ్రీబడి హ్యాడ్ స్పేర్ క్యాష్. సో దే థాట్ ఆఫ్ గివింగ్ ఇట్ టు ద people who are needing it. సర్వీస్, సెల్ఫ్లెస్ సర్వీస్ అండ్ స్పిరిచువాలిటీ, ఈ రెండు ఒకే కోవకు సంబంధించినవి అంటారు. Yes, absolutely. See, once I know myself, I be automatically selfless kada. Automatically నా సెల్ఫ్లెస్ వస్తుంది. I start taking other person into అరే వాడు తిట్టినా కూడా వాడు తెలియదు బాబు ఇల్లేసే. మునుపంటే నేను తిడితే నేను కూడా తిట్టేవాడిని పట్టుకొని, అది గొడవ అయ్యేది. చాలా ట్రాఫిక్ జామ్ అలాగే అవుతాయి. ఇప్పుడు మనం వచ్చి కొట్టుపోయాడు నా కారు బెండ్ అయ్యేది. వాడిని ఏమంట సారీ ఏమంటామా. సో యూ బికమ్ మోర్ కంపాషన్. అంతా కూడా అవ్వచ్చు కదా మిస్టేక్. పిఎస్ఎస్ఎం గ్రోత్ రేట్ని చూసుకుంటూ వస్తున్నారు కదా, మామూలుగా పిఎస్ఎస్ఎం గ్రోత్ రేట్ ఇయర్ బై ఇయర్. అవును. వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ పిఎస్ఎస్ఎం? విల్ గ్రో అండి, డబుల్ దిస్ విల్ గ్రో. నౌ దిస్ కోవిడ్ షుడ్ హెల్ప్ టు పిఎస్ఎస్ఎం. ఏ బేస్లో అంటున్నారు? అండర్స్టాండింగ్ అంటే దానికి అండర్స్టాండింగ్. అంటే ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ ద మనీ అండ్ ద ర్యాట్ రేస్, ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ ఇవన్నీ కాకుండా రే ఇట్స్ సంథింగ్ మోర్ టు లైఫ్ అన్న ఒక థాట్ వచ్చింది పబ్లిక్కి. ఈ బతకడం అంటే ఏంటి, నేను నా పిల్లడే కాదు. సో ఒక చిన్న ఇన్విజిబుల్ వైరస్ కూడా కెన్ కిల్ మీ. సో వాట్ am I అన్నది ఒక అది कीड़ा दिमाग में घुस गया. అది. So then people were looking at a different thing. Okay. Nice sir. అదే అన్నారు అన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. ఇప్పుడు ముందు ఏమన్నారు, ఏం ట్రాఫిక్లో పోవాలి, కొంచెం మాదాపూర్ పోవాలి, మళ్ళీ వెనక్కి రావాలి, నాకు 1 hour అప్ అండ్ డౌన్. టుడే ఇఫ్ యూ సీ ద పేపర్ రాస్తున్నాడు కి అండ్ ఐ థింక్ యాక్చువల్లీ ఎంజాయ్ మోర్ బికాజ్ ఐ హ్యాడ్ మోర్ కంపానియన్షిప్ దేర్. నాకు ఫ్రెండ్స్ ఉండేవారు, కలిసేవాళ్ళం, గప్పాలు కొట్టేవాళ్ళం, టీ తాగేవాళ్ళం. సో ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్ కోవిడ్ వల్ల తెలిసింది. ఇన్నాళ్ళు మనం వెళ్ళి జూకి వెళ్ళి చూసేవాళ్ళం జంతువులు ఎలా ఉన్నారు. నౌ వీ ఫీల్ హౌ దే ఫీల్ ఇన్ ఎ జూ. సో ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. చివరిగా సాధకులకి, బాగా ఇతోధికమైన సాధన చేయాలనుకునే సాధకులకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? నిష్కామ కర్మ అండి, ఇంకేం లేదు. ఎక్స్పెక్ట్ చేద్దండి. నేను కూర్చున్నాను, ఏమైనా 3 గంటలు కూర్చున్నాను సార్, ఏం కావట్లేదు. నేను సీనియర్ మాస్టర్ని సార్, 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాను సార్, నాకేం కావట్లేదు అంటే నీకు కావాలని కూర్చుంటావా? వద్దు, చెయ్యి, ధ్యానం చేయి, అంతే. ధ్యానం చెయ్యి. పత్రికలు అదే అనేవారు, గవాస్కర్ ఫోటో పెట్టుకొని గవాస్కర్ భజన చేస్తే గవాస్కర్ బ్యాట్స్మెన్ అయిపోతానా? నేను కూడా బ్యాట్ తీసుకొని బయటికి వెళ్ళి నెట్లో ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఐ బికమ్ ఏ గుడ్ బ్యాట్స్మెన్. అలాగే సాధకం చేయాలి. ఇప్పుడు నాకు స్వామీజీ కలిసారంటే ఆయన నా సొత్తు ఏం కాదు, ఆయన ఈజ్ నాట్ మై ప్రాపర్టీ, ఈజ్ దేర్ టు గివ్. అందరికీ ఇస్తారు. खुद को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से पूछे बता तेरी रजा क्या है అన్నారు. ఇంత ఇది చేయి, నువ్వు దేవుడు వచ్చి అడుగుతాడు, బాబు చెప్పు, ఆయనకి ఏం రాయమంటావు, రాజస్థాన్ నీకు. సో బికమ్ ఎలిజిబుల్ ఫర్ దాట్. నిర్వికల్ప చేసి కూర్చొని, దెన్ ద స్కై ఇస్ నాట్ ద లిమిట్.
నేను ఎప్పుడు అడగలేదు నాకు ఈయన రావాలి ఈయన రావాలని. వాళ్ళు వచ్చారు, అది వాళ్ళ వాళ్ళ బడప్పని వాళ్ళ వాళ్ళ మర్యాద, వాళ్ళ ఇది లవ్. రైట్. చివరిగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ని అక్కగారు బావగారు చూస్తున్నారు, వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయండి. వెరీ వెరీ బిగ్ యానివర్సరీ ఫర్ యూ, 46 years. Another 4 years, half a century. I hope you have more and more and more years like this to together live happily together and spread more awareness and do a good job what you're doing. Not a good job, a wonderful job what you're doing. Spreading the word around across the world. Wish you all the best. థ్యాంక్ యూ సార్. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you very much. ఇప్పటిదాకా మనం ద్వారకనాథ్ గారి అంతరంగాన్ని, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎంతో ఒక కవితల రూపంలో, ఒక హిందీ, ఒక ఉర్దూ కలిపి ఎంతో డెప్త్గా ఉన్న మీనింగ్స్తో అద్భుతంగా మనకు వివరించారు. సింప్లిసిటీ ఈజ్ ద హైయెస్ట్ స్పిరిచువాలిటీ అని సింపుల్గా చెప్పారు మనకు ద్వారకనాథ్ గారు. ఈరోజు పిఎంసితో మనకు సమయం కేటాయించి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని, పత్రి గారితో తనకున్న మధురానుభూతులను, వాళ్ళ అక్కగారైన స్వర్ణమాల పత్రి గారితో ఉన్న మధురానుభూతులను ఈరోజు మన పిఎంసి ప్రేక్షకులతో పంచుకున్నందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ Thank you very much. ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.